ఐదవ అధ్యాయము 10వ వచనము. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. మహాపరిశుద్ధుడు అయిన దేవ, గొప్ప తండ్రి, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన సజీవమైన శ్రేష్ఠ నామానికి నాయన స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. కృపగల దేవా, ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్య భాగములో నుండి మీరు మాతో మాట్లాడండి. మా హృదయాలను ప్రభువా నీ వాక్యము వైపుకు మళ్ళించుకోవడానికి, మీ వాక్యముతో నూరంతలుగా ఫలించాలని ఆశతో ఆకాంక్షతో ఈ అనుదిన సహవాసం కొరకు నాయనా మేము వచ్చి ఉన్నాం. కరుణా సంపన్నుడా, దయాదాక్షిణ్యపూర్ణుడా, మీ మాటలు మాకు వినిపించండి. మీ మాటలు మమ్మల్ని అభివృద్ధిలోనికి నడిపిస్తాయి. మీ మాటలు మమ్మల్ని నిత్యత్వంలోనికి చేర్చగలుగుతాయి. మీ మాటలు పనికి మానటువంటి తీగలను మాలో నుండి తొలగిస్తాయి. మీ మాటలు ప్రభువా అభిషేకముతో, అయా కృపలతో మమ్మల్ని నింపుతాయి. మీ మాటలు సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపిస్తాయి. పరిశుద్ధాత్మ దేవ, ఆత్మతో సత్యముతో విరిగి నలిగిన హృదయముతో మా సమయాన్ని మేము సద్వినియోగపరుచుకోవడానికి మీ కృప ఇచ్చి, మీ ఆత్మ స్వాధీనమందు నన్ను ఉంచి ప్రతి మాట అయా ప్రతి నాయన వాక్శక్తితో కూడినటువంటి ఉపమానము, పరిశుద్ధాత్మ వలనైనటువంటి బోధ, అధికారం కలిగినటువంటి బోధ నాకు అనుగ్రహించమని అలనాడు గాడిదను నీ సాధనంగా వాడుకున్నావు. ఈ గాడిదను ప్రభువా ఈ దినాన నీ సాధనంగా వాడుకొని రాబో రోజుల్లో నాయనా నా జీవిత కాలం అంతా ప్రభువా నీ వాక్శక్తిని నాకు అనుగ్రహించి నీ పరిధిలో నిలబెట్టి నడిపించమని, నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని, మీ అభిషేకము నాపై పొంగి పొరలడానికి కృప చూపమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట అంటే, ఇక్కడ పౌలయ్య గారు రాస్తున్నటువంటి పత్రిక ఇది, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక. ఏమని రాస్తున్నారంటే, మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. అంటే మనము మేలుకొని ఉన్నను నిద్రపోతున్నను తనతో కూడా జీవించు నిమిత్తము. ఎవరితో? దేవునితో జీవించు నిమిత్తము. హల్లెలూయా. ఆయనతో జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందారంట. అంటే మనము లేచినా పడుకున్నా, లేచి మెలకుకున్నప్పుడు ఎన్ని కాలాలు దాటుతాం మనం? ఉదయకాలం దాటుతాం, మధ్యాహ్న కాలం దాటేస్తాం, సాయంకాలం దాటేస్తాం, రాత్రి కాలంలో పడుకుంటాం. అందుకని ఇక్కడ మేలుకొని ఉన్నను పండుకొని ఉన్నను, ఆయనతో మనము జీవించాలని ఆయన మన కొరకు మృతి పొందారు. అంటే మన కొరకు ఆయన ఏమయ్యారు? చనిపోయారు. ఎంత అద్భుతమైనటువంటి త్యాగాన్ని మన కొరకు ఆయన చేశారు. చనిపోయినంత గొప్ప త్యాగం, చనిపోయేంత గొప్ప త్యాగం మన కోసం ఆయన చేయవలసి వచ్చింది. అందుకని పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఆయనతోటే ఉండాలని అర్థం. దేవుని చిత్తములో ఉండడానికి దేవుడు ఏం చేశాడు? మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మన కోసం మరణమయ్యాడు. అందుకని మనం దేవుని చిత్తంలో ఉండాలి. హల్లెలూయా. మొన్నటి దినం మనం మాట్లాడుకున్నాం, దేవుడు మనతో మాట్లాడారు. ఎక్కడ ఉండాలన్నా దేవుని చిత్తం, మన జీవితంలో ఎక్కడ ఉండాలన్నా దేవుని చిత్తం. అందుకే పండుకున్నా లేచినా అన్నాడు, అందుకే మేలుకొని ఉన్నా నిద్రపోయిన అన్నాడు. దాని అర్థం ఏంటంటే కూర్చున్నా లేచినా పండుకొని ఉన్న మేలుకొని ఉన్న అంత దేవుడి చిత్తంలో ఉండగలగాలి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలో దేవుడి చిత్తమే, ఎక్కడ కూర్చోవాలో దేవుడి చిత్తమే, ఎక్కడ నుండి రావాలో దేవుడి చిత్తమే, ఎక్కడ నిలబడాలో దేవుని చిత్తమే, ఎక్కడ ఉద్యోగ వ్యాపారాలు చేయాలో దేవుని చిత్తమే, ఎక్కడ మరణించాలో, ఎలా మరణించాలో, ఎప్పుడు మరణించాలో అది దేవుని చిత్తమే. మొన్న దినం మనం ఏం ధ్యానం చేసుకున్నాము? మంగళవారం అబ్రహాము గురించి ధ్యానం చేసుకున్నాం. అబ్రహామా, నీవు ఆ దేశమును విడిచిపెట్టి, నీ దేశమును విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా. విధేయత చూపినప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. హల్లెలూయా. యాకోబు, నీవు పద్దనరాము నుండి
బేతేలుకు వెళ్ళాక బాగుపడ్డాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళాలా వద్దా? ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి నువ్వు భయపడవద్దు, నిన్ను అక్కడ గొప్ప జనముగా చేస్తాను యాకోబు వెళ్ళంటే అప్పుడు వెళ్ళాడు. లోతు సొదొమ గొమొర్రా పట్టణాల్లో యెహోవా తోట వలె పచ్చగా ఉన్నాయని వెళ్ళాడు. పచ్చదనం అంతా ఎండిపోయింది. నూలు పోకు కూడా ఒంటి మీద లేకుండా రిక్తుడైపోయాడు. నయోమి కూడా బెత్లెహేమును విడిచిపెట్టి, రొట్టెల గృహాన్ని విడిచిపెట్టి, అనుకూలతను చూచుకుని మోయాబు దేశానికి వెళ్ళిపోతే ఆమె రిక్తురాలు అయిపోయింది. దేవుడు ఎక్కడుండమన్నాడో అక్కడ ఉండుట నీకు క్షేమము. ఏ స్థానములో నిలబడమన్నాడో ఆ స్థానములో నిలబడడం నీకు క్షేమము. ఆ స్థానములో నువ్వు నిలబడలేక పారిపోవాలనుకున్నప్పుడు, హెచ్చరిక ఉపదేశముతో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వెక్కడైతే తాళుకోలేక పారిపోయావో అక్కడికే దేవుడు వెళ్ళమన్నను. దేవునికి విధేయత చూపి వెళ్ళినటువంటి హాగరు ఆశీర్వాదదాయకంగా మన మధ్యలో నిలబడింది. హల్లెలూయా. పారిపోయాక ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళమంటే వదిలేరు. ఇష్టం లేకపోయినా కష్టమైనా వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు మనకు మాదిరయ్యారు. వెళ్ళని వాళ్ళు, దేవుణ్ణి పట్టించుకొని వారు మనకు దృష్టాంతంగానే హెచ్చరికగా మిగిలిపోయారు అనే విషయాన్ని గడిచినటువంటి దినం మంగళవారం మనం అనుదిన సహవాసంలో ధ్యానం చేసుకున్నాం. దానిలో మరి ఒక భాగాన్ని దినాన మనం ధ్యానం చేసుకోబోతున్నాం. హల్లెలూయా. మానవులుగా మన జీవితంలో స్థానం దేవుని చిత్తములో ఉండగలగాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళగలగాలి. ఎక్కడి నుండి రమ్మంటే అక్కడి నుండి రాగలగాలి. జీవితం అంతా దేవుడు ఒకే చోట ఉండిపోమండు. హల్లెలూయా. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి రమ్మంటే అక్కడి నుంచి రావాలి. మనం ఈ వాక్య భాగమును జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. మనం నిర్గమకాండంలోనికి వెళ్ళినట్లయితే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అంటే ఏంటి? రోజంతా అంటే నువ్వు చచ్చిపోయే వరకు రోజు ఇలాగే ఉంటుంది కదా. పొద్దున్న మారదు, మధ్యాహ్నం మారదు, సాయంత్రం మారదు, రాత్రి మారదు. దేవుడు తెలుగు తక్కువ ఆయన అవునా? అందుకే అద్భుతంగా ఆత్మావేశంతో పౌలు గారి సంఘానికి రాస్తూ ఏమని అంటున్నారంటే, మేలుకొని ఉన్న నిద్రపోయిన ఈ రెండే చేస్తాడు మనిషి. దగ్గినా తుమ్మినా మరి ఏం చేసినా నిద్రలోని మెలుకులోని రెండు జరిగిపోతాయి. అది కాదు కదా మరి. మనిషి అన్నవాడు పడుకుంటాడు, మేలుకుంటాడు. ఈ రెండే. అందుకని పడుకున్నా మేలుకున్నా కూడా ఎవరి నిమిత్తం మనం జీవించాలంట? మన దేవుని నిమిత్తం. అంటే దేవుని నిమిత్తమే మనం జీవించాలి. అంటే మనల్ని రక్షించడానికి ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు నిమిత్తమే మనం జీవించాలి. ఈ వాక్యము నిమిత్తమే మనం జీవించాలి. టోటల్గా ఆయన చిత్తములో మాత్రమే మనం ఉండగలగాలి. అందుకే కూర్చున్నా, లేచినా, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నా. హల్లెలూయా. కూర్చోవడం ఎక్కడా? మెలకులోనే కదా. మేలుకొని ఉన్నా, పండుకొని ఉన్నా అంటే నిద్రపోతున్నా, అన్నీ ఈ రెండింటిలోనే కదా. అందుకని ఇప్పుడు మనమంట మన జీవితంలో దేవుని నిర్గమకాండము 4వ అధ్యాయంలో ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 4వ అధ్యాయంలో జాగ్రత్తగా వినండి. అతడు యెహోవా నీ ప్రాణమును వెదికిన మనుష్యులందరూ చనిపోయిరు గనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే నీవు మిద్యాను దేశము నుండి ఐగుప్తు దేశమునకు రావాలి. ఐగుప్తు దేశము నుండి మిద్యాను దేశములోనికి మోషే పారిపోయాడు. ఏమయ్యాడమ్మా? ఈ మొబైల్ ఎక్కడ పెట్టుకోవడం ఏమన్నా పాపమా? చెప్పండి అమ్మ మీరు. ఈ మొబైల్ ఎక్కడ పెట్టుకోవడం ఏమన్నా పాపమా? నేను ఏమన్నా ఇక్కడ చూసుకుంటా వాక్యం చెప్తున్నాను మీకు, లేకపోతే మధ్యలో మెసేజ్లని, మధ్యలో FB ఎలా ఉంది, యూట్యూబ్ ఎలాగుందని ఒక సూప్ ఎలాగో సూప్ అలాగేస్తున్నాను. పనికి మాలిన వరుస కాకపోతేని అందరూనేమో వాక్యాలు అద్భుతంగా ఉన్నాయి, మా ఆత్మలో బలం ఉన్నాయి అన్నారు. వాళ్ళ ఆత్మీయతను చూశారు.
ఒక ఆమె ఏం చూసిందో దీని మీద ఇది చూసిందంట. ఒక ఆమె బైబిల్ మీద ఏం చూసింది, బైబిల్ మిషన్ ఆవిడంటే ఆవిడ మిషన్లాగే ఉంది. నాకు పెట్టింది, ఏం పెట్టింది తెలుసా, సిస్టర్ బైబిల్ చాలా విలువైనది, దాని మీద మీ మొబైల్ పెట్టవద్దు అని పెట్టింది. థ్యాంక్ యూ అని పెట్టి నేను అన్నాను, ఏమన్నానో తెలుసా, పేపర్స్ ఎగిరిపోతున్నాయి వాక్యం చెప్తుంటే, ఎగిరిపోకుండా పెట్టుకున్నాను నేను, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టాను. ఎక్కడెట్టాలి అక్కడ ఎట్రీల దృష్టి. ముసుగు బాగుందా, ఏకలు ఎగురుతున్నాయా, ఈవిడ చేతులకి ఏమన్నా ఎట్టుకుందా ఎట్టుకోలేదా, ఎక్కడ పెట్టాలో దృష్టి. ఆత్మ సంబంధమైన వాటి మీద పెట్టిన వాళ్ళు అందరూ అదే మెసేజ్కి ఏమని పెట్టారో తెలుసా, 100% కరెక్ట్, పరిశుద్ధాత్మావేశంతో మీరు బోధిస్తున్నారు, ఎక్సలెంట్ అని పెడితే ఈ మహాతల్లి ఏమని పెట్టిందంటే విలువైందంట బైబుల్. మరి పెన్ను కూడా ఎట్టుకో, అలాగైతే విలువైంది కదా. ఖర్చు పెడితే మంచిగా ఉండదు కదా, ఎగిరిపోతాయి, దానికి తగ్గట్టు తుడుచుకుంటాం కదా అని ఒక్కొక్కసారి ఇలా పడిపోతే నేను పక్కన పెడతాను. మీతో మన పరిస్థితి కానీ మన యొక్క పద్ధతి కానీ వాళ్ళకి తెలుస్తుందండి, తెలియదు. మన సిన్సియారిటీ తెలుస్తుందా, ఆత్మీయత తెలుస్తుందా, పనికి మాలినటిని పట్టుకుని నిలబడతా ఉంటాడు. ఇప్పుడు చూడు ఇలా పక్కన పెట్టాను ఫోన్లే, వాళ్ళని నేను ఏం చేశాను, గౌరవించి పక్కన పెట్టాను. రమ్మను, ఆవిడ వచ్చి తీయాలి, ఇప్పుడు నాకు తీస్తుందా, పోనీ చూడు పక్కన పెట్టాను లేదా, ఎగిరిపోతుంటే ఏం చదువు, ఇలాగే చూడండి. చూడండి ఇక్కడ ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్ళాడు అంటే పారిపోయాడు, ఇష్టం లేక పారిపోయాడు. చంపేవాళ్ళు తరుముతున్నారని పారిపోయారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని అరచేతుల్లో పెట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా మిద్యాను దేశానికి పారిపోయాడు. ఎవరో, మోషే. ఎందుకు పారిపోయాడంటే మనందరికీ తెలుసు. మోషే చిన్నప్పుడు ఐగుప్తీయులు చంపేస్తాము చిన్నపిల్లల్ని అన్నప్పుడు దేవాది దేవుడిచ్చినటువంటి మహాజ్ఞానంతో మోషే తల్లి మోషే అక్క అద్భుతంగా మోషేను ఫరో యొక్క కుమార్తె చేతుల్లో పడేంతగా ప్లాన్ చేస్తే ప్లాన్ సక్సెస్ అయింది. ఫరో కుమార్తె అతనును దివ్య సుందరుడిగా ఉండడం చూసి మోషే అని పేరు పెట్టుకుని అంతఃపురంలో తన కన్న బిడ్డగా చూసుకోవడం ప్రారంభించింది. మోషే తన జీవితంలో వయసు వచ్చిన తర్వాత పెద్దవాడు అయినప్పుడు తన ప్రజలు అంటే ఒక 40 సంవత్సరాలు వచ్చేసాయి. పెద్దోడు అంటే 17 సంవత్సరాలు బాలకుమారుడు అనుకోకండి, 40 వచ్చేసాయి. నా ప్రజలు ఎలా ఉన్నారో అని వెళ్ళాడు. ఎన్నిసార్లు వెళ్ళాడో మనకు తెలియదు, కానీ ఆ సారి మాత్రం రాయబడింది, ఎందుకు హత్య జరిగింది కాబట్టి. వీళ్ళకి ఎన్నిసార్లు వెళ్ళాడో కూడా రాయాలి. ఈ దసరా మొయ్యగలవా ఇంక నువ్వు, ఇదే మొయ్యలేకపోతుంటని. ఆవిడ మొత్తానికి ఏం జరిగిందంటే తన ప్రజలను చూడడానికి వెళుతుంటే తన ప్రజ అనబడేటువంటి ఇశ్రాయేలీయుడితో ఒక ఐగుప్తీయుడు గొడవ పడుతున్నాడు. గొడవ పడుతూ ఉన్నప్పుడు మోషే ఇశ్రాయేలుని పక్షంగా ఐగుప్తుని చంపి పాతేశాడు. ఈ చంపి పాతేసినటువంటి విషయం మొత్తానికి ఫరో గారికి తెలిసింది. ఫరో చంపేస్తాడని ప్రాణాలు అరచేతుల్లో పెట్టి పారిపోతుంటే మిద్యానుకు వెళ్ళాడు. మిద్యాను దేశం, ఐగుప్తు దేశం నుండి మిద్యాను దేశం పారిపోయాడు. పారిపోయినప్పుడు ఎందుకు పారిపోయాడు? ప్రాణభయంతో పారిపోయాడు. ఇప్పుడు తమ దేవుడు ఏమంటున్నాడు, మోషేని పొదలో కనబడి, మోషే మోషే ఐగుప్తు దేశానికి నేను నిన్ను పంపిస్తాను, ఇశ్రాయేలీల మొర నేను విన్నానయ్యా, ఇశ్రాయేలీలు పెట్టినటువంటి మొర్రకు నేను చాలా సంతాపపడుతున్నాను, అందుకే నిన్ను నడిపిస్తా, నిన్ను ఐగుప్తు దేశానికి నడిపిస్తాను, నీ ద్వారా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల్ని విడిపిస్తా, కానాను అనబడే పాలు తేనెలు దేశానికి ప్రవహించే దేశానికి నడిపిస్తానంటే ప్రాణభయంతో కదా పరిగెత్తుకొచ్చాడు. మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు పుట్టేశారు. ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చేసాడు అన్న సంగతి దేవుడికి మరుగైందంటారా? దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే ఐగుప్తు దేశంలో నిన్ను చంపాలనుకున్న వాళ్ళు చచ్చిపోయారు, నీవు ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళాలి. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును. దేవుడు అంత గొప్ప మాట చెప్పాడంటే తప్పకుండా చూడక్కర్లేదు, ఇంకా అక్కడ చచ్చిపోయారు. అంటే దాని అర్థం ఏంటి? మోషేని చంపేవాళ్ళు ఎవ్వరు లేరు. మోషేని దేవుడు ఎక్కడికి పంపుతున్నాడు అంటే, మోషే మిద్యాను దేశంలో ఉండకూడదా? ఉండకూడదు. ఎక్కడ ఉండాలో మోషే? మోషే ఐగుప్తు దేశంలో ఉండుట దేవుని చిత్తము. అంటే ఐగుప్తు దేశములో ఉండుట దేవుని చిత్తం ఎందుకైందంటే, దేవునికి మోషే మీద ఒక ప్రణాళిక ఉంది. దేవుడు మోషేని నాయకుడిగా ఏర్పాటు చేయాలని, మోషే ద్వారా ఇశ్రాయేలీయుల జనాంగాన్ని విడిపించాలని, మోషే ద్వారా ఇశ్రాయేలీయుల జనాంగాన్ని నడిపించాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ లేదా ప్రణాళిక, సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశ్యము ఎవరి మీద ఉంది? మోషే మీద ఉంది. ఈ రోజున మనం ఎక్కడ నివసించాలన్నా దేవునికి ఒక ప్లాన్ లేదా ఒక ప్రణాళిక, ఒక చిత్తం, ఒక ఉద్దేశ్యం ఉంటుంది. అంతేగాని అరడోని కేపలు నిన్ను నాటితే బెంగళూరులో చాలా బాగుంటుంది వెళ్ళిపోతాను అనడానికి లేదు మనం. లేకపోతే మా అమ్మ మా నాన్నగారు పలానా చోట ఉన్నారు, మాకు ఇక్కడ ఎవరునూ లేరు, మేము అక్కడికి పోదుము. నో. అనుకూలంగా ఉంటే వెళ్ళిపోవడం, అననుకూలంగా ఉంటే వచ్చేయడం. మనం అన్యజనులు కాదు. మనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొంత పరిధి ఉంది మనకి. మనంతటా మనము చేయుటకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. అక్కడెక్కడో బాగుందని అక్కడికి వెళ్ళిపోవడం, ఎక్కడెక్కడో బాగాలేదని ఇక్కడి నుంచి వచ్చేయడం, ఇక్కడ బాగాలేదని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ బాగాలేదని అక్కడి నుంచి మరో చోటకు వెళ్ళిపోయే రకంగా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలాగా మన మీద కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రణాళికలు, కొన్ని సంకల్పాలు దేవుడికి ఉంటాయి. అలాంటప్పుడు దేవుడు మనల్ని నడిపించినప్పుడు దేవుని కొరకు కనిపెట్టుకోవడం, దేవుని మాట కొరకు, దేవుని చిత్తం కొరకు, దేవుని సంకల్పం కొరకు దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. నిజానికి పారిపోయి వచ్చేసినోడే, భార్య వచ్చింది, బిడ్డలు వచ్చారు, చక్కగా సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. ఎక్కడ? మిద్యాను దేశంలో. కానీ దేవుని చిత్తం అలా ఉందా మోషే విషయంలో? లేదు. మోషే, నువ్వు పారిపోయావే, నువ్వు ఎక్కడి నుండి అయితే పారిపోయావో అక్కడికి వెళ్ళు. హాగరు చాలా టార్చర్కి తట్టుకోలేక తాడుకోలేక పారిపోతుంది. దేవుని దూత హాగరుతో అంది, హాగరు ఎక్కడి నుండి పారిపోయి వచ్చేస్తున్నావో అక్కడికి వెళ్ళిపో. ఎంత కష్టం అండి. కానీ అద్భుతం, హాగరు వెళ్ళిపోయింది. హాగరు ఎంత దీవెనకరంగా ఉందో తర్వాత రోజుల్లో మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మోషే వెళ్ళిన తర్వాత మోషే ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడండి. అసలు దేవుని యొక్క ప్రజలను నడిపించడానికి, దేవుని పక్షంగా నిలబడి అద్భుతాలు చేయడానికి, ఫరో ఎదుట రోషంగా నిలబడడానికి, ఒక్క డెక్క కూడా మిగల్చం అని రోషంగా మాట్లాడడానికి, ఇశ్రాయేలీయుల పక్షముగా ప్రార్థించడానికి, ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుని యొద్ద నుండి ఆజ్ఞలు తేవడానికి, కట్టడ తేవడానికి, విధి తేవడానికి, నిబంధన తేవడానికి ఎంతో ఆశీర్వాదదాయకంగా ఉన్నాడు. లేకపోతే ఇశ్రాయేలీయులు తమ ప్రవర్తనను బట్టి దేవుడు ఏ రోజు చంపేద్దుడు ఇశ్రాయేలీయులు. అలాంటప్పుడు ఎలా ఉంది? చాలా చంపేద్దుడు. అలాంటప్పుడు దేవుడు, అయ్యా నువ్వు చంపేస్తే ఎలాగయ్యా అని నా ప్రాణము అడ్డేస్తున్నాను అన్నట్టుగా, వాళ్ళని కానీ చంపేసిలా ఉంటే జీవగ్రంథంలో నుండి నా పేరు తుడిసేయి. అహరోన్నే కానీ పెట్టాడు అనుకో దేవుడు నాయకుడిగా. చెప్పండి ఒకసారి, నానా నిజంగా వేసావా? నాకు కొంచెం డౌట్గా ఉందమ్మా, కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు. చూడండి ఏమైంది, ఎలా ఉండండి అహరోన్ గారు పెట్టుంటే. ఏంటి అంతవరకు నడిపించాడు. అంతవరకు నడిపించినటువంటి అతను 40 రోజులు కొండెక్కాడండి. ఈలోపు చెయ్యరాని కార్యము, చెయ్యకూడని కార్యము, విరోధమైన కార్యము, ఆజ్ఞ అతిక్రమించి వీళ్ళ మీదకి పాతకం వచ్చేసి కార్యం నిజంగా ఆది నుంచి కూడా అహరోను గారిని నడిపించుంటే నేను చెప్పనా, అడ్రస్ ఉండకపోదురు ఇశ్రాయేలు జనాంగం. నడిపించి వాళ్ళు నడిపించకపోతేనండి సంఘాలు అడ్రస్ ఉండవండి. విశ్వాసులు ఎలా ఉంటారు తెలుసా?
దేవుడు ఇలాగుంటే విశ్వాసం అలాగ ఉంటారు. అంటే అలా ఉంటారు. అందుకేనండి నడిపించే నాయకుడు చాలా ప్రాముఖ్యమండి. హల్లెలూయా. నడిపించే నాయకుడు చాలా ప్రాముఖ్యం. నాయకుడు బాగుంటే సంఘం బాగుంటుందండి. దైవజనుడు బాగుంటే సంఘం బాగుంటుంది. హల్లెలూయా. దైవజనుడు అర్ధ అయిపోతే అడ్రస్ లేకుండా ఆయన పోతాడు, అడ్రస్ లేకుండా సంఘం అయిపోద్ది. చూసారమ్మా, మరి అహరోను పద్ధతి ఏమన్నా బాగుందా? కానీ అద్భుతం అండి. దేవుడు చెప్పాడు, మాట పట్టుకుని ఎక్కడి నుండి అయితే పారిపోయిచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. ఆశీర్వాదదాయకంగా ఉన్నాడు. ఎంత అద్భుతం అంటే ముందు ఇశ్రాయేలుకి మేలు జరిగింది, చాలా మేలు జరిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దీన్ని బట్టి మనము దేవుని యొక్క ప్రణాళికల్లో ఉంటే, దేవుని యొక్క చిత్తములో ఏ స్థానములో ఉండాలో దేవుడు మనకు తెలియజేస్తున్నప్పుడు మనం కన్ఫ్యూజ్లో ఉండం. ఎందుకుంటాం కన్ఫ్యూజ్లో? ప్రభువు మీద ఆధారపడుతున్నప్పుడు, ప్రభువునే పట్టుకున్నప్పుడు కన్ఫ్యూజ్లో పెడతాడు మనల్ని, సుస్పష్టంగా నడిపిస్తాడు మనల్ని. మనకు ఆత్మ నడిపింపిస్తాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు, దర్శనము ద్వారా, స్వప్నము ద్వారా, ప్రత్యక్షతల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. మాట్లాడుతున్నప్పుడు మనం ఆయన చిత్తము చేయాలని ఫిక్స్ అయిపోయినప్పుడు ఆయన చిత్తములో నుండి ఏది మనల్ని ఎడబాపలేదు. ఆయన చిత్తములు ఉండాలని మనం ఫిక్స్ అయిపోయినప్పుడు మన అడుగులు తడబడినవాడు. అందుకే పాట కట్టాం కదా, అడుగులు తడబడనీయవు ఎన్నడూ నన్ను మరువవు, నా అడుగులు తడబడనీయవు ఎన్నడూ నన్ను విడువవు, దేవా దేవా యేసు దేవా నీవే సర్వము. ఆయనే సర్వం అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన అడుగులు తడబడినవాడు, తప్పడడుగు మనం వేయడానికి ఆస్కారం ఉండదు. హల్లెలూయా. మోషే చక్కగా నీకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈ మాటను బట్టి మన జీవితాలను తేలికగా మనం ఎప్పుడు కూడా తీసుకోవద్దు. మనం దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు ఎక్కడుండాలో దేవుని చిత్తంలో ఉండగలగాలి. ఎక్కడి నుంచి దేవుడు రమ్మన్నాడో ఊరికి రమ్మన్నాడండి మోషేని. ఒక ప్రణాళికతో, ఒక సంకల్పంతో, ఒక పనితో రమ్మన్నాడు. ఒక పని ఉంది మోషే మీద, మోషే ద్వారా ఒక పని చేయాలి. ఆ పని జరిగించుకోవడానికి దేవుడు మోషేను నడిపించుకున్నాడు. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడ మనతో దేవుడికి పని ఉంటుంది. హల్లెలూయా. అయ్యయ్యో, దైవ సేవకుడు కాబట్టి మోషేతో పని ఉందండి, విశ్వాసులు మాతో ఏం పని ఉంటుందండి? అందుకేనండి మా ఇష్టమండి, కట్టం. ఇష్టమని వెళ్ళిపోతే కష్టాల మీదకి తెచ్చుకుంటాం, జాగ్రత్త. అందుకే కూర్చున్నా, లేచినా, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నా. అందుకే నీ సొంత ఆలోచన కాదు, సొంత నిర్ణయం కాదు, సొంత తలంపు కాదు, సొంత ఊహ కాదు, సొంత ఉద్దేశం కాదు, ప్రతిదీ దేవుడి చిత్తంలో ఉండాలి. ఏది క్షేమమో, ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో నీకు తెలియజేస్తాడు దేవుడు. అర్ధంగా ఉంటే మాత్రం తెలదు. దేవుడు ఎక్కడుండి నువ్వు ఎక్కడో ఉంటే మాత్రం తెలీదు. నీవు ఆయనతో సహవాసంలో ఉంటే, ఆయన మీద ఆశ పెట్టుకుంటే, ఆయన మీదే నువ్వు దృష్టి నిలిపితే, ఆయనే నీ సర్వం అనుకుంటే, ఆయన నిన్ను విడవడు, అడుగులు తడబడకుండా నడిపిస్తాడు. హల్లెలూయా. ఎక్కడ ఉండాలన్నా దేవుని చిత్తం. ఎప్పుడు కూడా దేవుడు మాటకు మాత్రం విరోధులుగా ఉండకూడదు. హాగరు ఏడ్చుకుంటూ వచ్చేసింది, పారిపోయి వచ్చేసింది. కానీ దేవుని దూత లేదా దేవుడు, హాగరు నువ్వు ఎక్కడి నుంచి పారిపోయచ్చు, అక్కడికి వెళ్ళిపోమ్మా అంటే మారు మాట్లాడకుండా వెళ్ళిందండి. అదండి అద్భుతమైనటువంటి అనుభవం. మొట్టమొదటగా ఈ విషయాన్ని మనం ధ్యానం చేసాం. రెండవదిగా, దేవుడు పారిపో అన్నప్పుడు పారిపోవాలి. పిరికి పందలమా మేము పారిపోవడానికి అని అనుకోకూడదు. ఇలాంటి కోణాలన్నీ ఎలా తెలుస్తాయి? దేవుడితో ఉన్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడితో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో, దేవుడితో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో నడిపిస్తాడు. ఏ కన్ఫ్యూజన్ లేకుండా నడిపిస్తాడు. ఇప్పుడు దేవుడు కొన్ని సందర్భాల్లో మన దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎక్కడికి వెళ్ళిపోయారు? మరణానికి ఎదురొడ్డి వెళ్ళిపోయారా? ఆ ఒక్క మాట పెట్టుకుని నువ్వు వెళ్ళిపోయావు అనుకో, మరణానికి ఎదురొడ్డి అంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఎవరు చెప్పారు? పరిశుద్ధ గ్రంథంలో దానియేలులో రాయబడి ఉంది.
శద్రకు మెషకు అబేద్నెగో గురించి ఏముంది? రాయబడింది. రాయబడింది రాయబడిందని వెళ్ళిపోతావేంటి? మరి పారిపో అని కూడా రాయబడి ఉంది. మరి ఏం అప్లై చేసుకుంటావు? నీ అంతటి నువ్వు సీట్ ఎత్తావా? పారిపోవాలా? ఎదురుండి చీటీ వేస్తే కుదరదు. దేవుడు నడిపించుకుంటాడు. హల్లెలూయా. ఎప్పుడు నడిపించుకుంటాడు? నువ్వు అర్ధమర్ధంగా ఉంటే నడిపించుకోడు. నువ్వు ఆయనలో ఉండాలి. అందుకే దేవుడు అంటే భయంతో బ్రతకగలగాలి, దేవుడి మీద ఆధారపడాలి, దేవుడికి మమేకం అయిపోవాలి, దేవుడితో సొంతం అయిపోవాలి. అప్పుడు నువ్వు కూర్చోవాలన్నా, లేవాలన్నా, పండుకోవాలన్నా, మేలుకోవాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్నేం చేస్తాడు? నడిపిస్తాడు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత హేరోదు యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని ఏం చేస్తున్నాడు? తరుముతా ఉన్నాడు. చంపేయాలి. తూర్పు దేశపు జ్ఞానులు, వాళ్ళు జ్ఞానులు అంట. మరి ఎక్కడికి వచ్చారు? హేరోదు. ఏ హేరోదు దగ్గర రాకూడదు, ఆ హేరోదు దగ్గర జ్ఞానులు. అందుకే దైవికమైన జ్ఞానం ఉండాలి. ఏ హేరోదు దగ్గరికి రాకూడదు, ఆ హేరోదు దగ్గరికి వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి వెదక వచ్చాం. అర్థమైపోయింది. రాజా, నేను రాజును, నా తర్వాత నా కొడుకులు రాజులు, వేరొక రాజు పుట్టనేలా? ఈ జ్ఞానులంట. వీళ్ళకి తెలియక ఈ హేరోదు ఎక్కడ పుడతాడేంటి, ఏ టైంలో పుడతాడో, ఏ స్థలంలో పుడతాడో, ఎవరి కడుపులో పుడతాడో, ఎలా పుడతాడో, ఎంత ఉంటాడో, పుట్టేసాడు కాబట్టి ఎంత ఉంటాడో అన్నీ కనుక్కుని, ఈ జ్ఞానులు కదా, వెళ్ళిపోదురు ఎక్కడికి, అన్నీ కనుక్కుని అన్నీ చెప్పేసి హేరోదు రాజు దగ్గరికి మేము పూజించి వస్తాం అని వచ్చేద్దరు మళ్ళీ వెనక్కి. వాళ్ళ జ్ఞానం అది. కానీ దేవుని దూత మాట్లాడుతుంది జ్ఞానులతో. దేవుని దూత, అమ్మ ఈ జ్ఞానం అమ్మ, మిడిమిడి జ్ఞానం అమ్మ, చదువుల జ్ఞానం, సంగీతాల జ్ఞానం, సంధ్యల జ్ఞానం, లేకపోతే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే జ్ఞానం, అది ఇది. దేవుని దగ్గర మనుష్యుని జ్ఞానం వెర్రితనం, మానవుని జ్ఞానం వెర్రితనం. అందుకని జ్ఞానాన్ని నమ్ముకోకూడదు. జ్ఞానులు ఏమైపోతారు నమ్ముకుంటే? దేవుని దూత వచ్చి, మీరు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళవద్దు, మరి ఒక మార్గంలో వెళ్ళిపోండి. మరి ఒక మార్గంలో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పటికి దేవుని దూత యోసేపుతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఏమని మాట్లాడుతుంటే, యోసేపు శిశువును చంపజూస్తున్నాడు హేరోదు, అందుకని నువ్వు ఐగుప్తుకి పారిపో. ఎవరిని తీసుకుని? సృష్టికర్త అనబడేటువంటి నరమాతృడిగా, నరపుత్రుడికి లోకములో సకల మానవాళి పాప పరిహారార్థం రక్తము చిందించి ప్రాణమును దారపోయడానికి దిగి వచ్చిన దైవపుత్రుణ్ణి పారిపోమంటుంది. నువ్వు నేనంతా మరి అది మరి. అంతేగాని ఓవర్ కాన్ఫిడెంట్లో మేము పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మాలో, ఓవర్ కాన్ఫిడెంట్ వద్దమ్మ. ప్రతిదానికి సమయము సందర్భం ఉంటుంది. రాయబడి ఉంది మత్తయి సువార్తలో. వెంటనే ఏం చేశారో తెలుసా? శిశువుని తల్లిని తోడుకుని ఐగుప్తు దేశానికి యోసేపు పారిపోయాడు. పారిపోయిన తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు పారిపో, ఎప్పుడు రావాలో కూడా నేను చెప్తాను, అప్పుడు రా అన్నాడు. మత్తయి సువార్తలో మనం చూస్తున్నట్లయితే ఆ మాట చదువుతాను. మత్తయి సువార్త 13:13. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పెను. 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపుకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. హల్లెలూయా. చూడండమ్మా, ఇప్పుడు చూడండి, సృష్టికర్తే దేవదేవుడే
ఐగుప్తు దేశానికి పారిపోవలసి వచ్చింది. ఎందుకు పారిపోవలసి వచ్చింది? ఎందుకు పారిపోవలసి వచ్చిందో తెలుసా? అక్కడే ఉంటే యేసు ప్రభుని చంపేద్దుడు. ఎవరో ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుని చంపేద్దుడా చంపకపోదుడు? అక్కడ ఉంటే మోషే అక్కడ ఉంటే మోషేని చంపేద్దుడా ఫరో? దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఉంటే చంపకుండా ఊరుకుంటారా? చెప్పండి. మరి అలాగైతే స్టెఫన్కి దేవుడే తోడై ఉన్నాడు, వాళ్ళందరూ ఎందుకు చంపేశారు? మరి ఆగుతుందా చావు? కాకపోతే స్టెఫన్ హతసాక్షుల జాబితాలో ఉన్నాడు కాబట్టి చావు ఆగలేదు. కానీ మోషే బ్రతకాల్సిన వాడై ఉన్నాడు కాబట్టి, యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతకాల్సిన వాడై ఉన్నాడు కాబట్టి, పుట్టినప్పటి నుంచి కూడా వీళ్ళని మరణం వెంటాడుతున్నా తన దేవుడు కునుకక నిద్రపోక వాళ్ళని కాపాడాడు. హల్లెలూయా. ఎలా కాపాడాడు? అక్కడే ఉండమన్నాడా? అది కూడా చాలా ప్రాముఖ్యం. మనం అనుకోవచ్చు, మా దేవుడు సర్వశక్తివంతుడండి, ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కునుక్కునివాడు, నిద్రపోనివాడు. ఎక్కడుంటావు? ఐగుప్తు దేశం వెళ్ళక్కర్లేదు, మేము ఇక్కడే ఉంటాం. ఎక్కడుంటావు? మిద్యాను దేశం వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉంటాం. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడ ఉండాలన్నా దేవుని చిత్తం, ఎక్కడ నుండి రావాలన్నా దేవుని చిత్తం. మోషే వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన మోషేను అదే స్థలంలోనికి తేవడం దేవుని చిత్తం. ఆ టైంలో, ఆ సమయంలో యేసు క్రీస్తు ప్రభువారు ఆ దేశంలో ఉండకపోవడం దేవుని చిత్తం, ఐగుప్తు దేశంలో ఉండడం దేవుని చిత్తం. 19వ వచనంలో నిన్ను చంపజూచిన వారు, యేసు క్రీస్తును చంపజూచిన వారు అందరూ చనిపోయారు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? మరలా ఐగుప్తు నుంచి తిరిగి వచ్చేయి. హల్లెలూయా. చాలామంది అండి నామకార్థులు ఉంటారండి ఎక్కడ? క్రైస్తవ సమాజంలో. వీళ్ళకి ఎక్కడికన్నా వెళ్ళిపోవాలనుకో బుర్ర తిరుగుతూ ఉంటుంది, ప్లానింగ్ వెళ్ళిపోవాలంతే. వచ్చేయాలనుకో అక్కడ బుర్ర తిరిగేస్తూ ఉంటుంది, వచ్చే అని మళ్ళీ వచ్చేస్తారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారండి కొంతమంది. మళ్ళీ ప్రార్థనే. ఎక్కడికి వెళ్తున్నప్పుడు? వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వెళ్తున్నప్పుడు ప్రార్థనే. వాళ్ళకు తోచింది చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనే. వాళ్ళకు తోచినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు కూడా ప్రార్థనే. మేము క్రైస్తవులు. నేనంటాను, నువ్వు ఏ క్రైస్తవుడు అప్ప? ఏ క్రైస్తవుడు అయ్యా నువ్వు ఏ క్రైస్తవుడు అమ్మా అంటే, మేము నామకార్థులు, మేము పేరుకు మాత్రమే క్రైస్తవులు. దేవుడు చిత్తమంటూ మాకు ఉండదు. ఏముంటుంది? స్వచిత్తం. దేవుడు ఆలోచనకు మేము తలగ్గం. ఏముంటుంది? సొంత ఆలోచనే. బుర్ర గిర్ర 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 తిరిగేస్తూ ఉంటుంది. మాకు కాలు నిలబడదు. ఎక్కడికి కాలు పరిగెత్తాలంటే అక్కడికి వెళ్ళిపోతాం మేము. ఎక్కడ కాలు నిలబడాలంటే అక్కడే నిలబెట్టుకుంటాం మేము. ఏమనుకుంటున్నావు? పోతావు, తప్పుతుంది. ఏం తప్పుద్ది? తిప్పలు తప్పు. ఏం తప్పు? తిప్పలు తప్పు. తిప్పలు తప్పవండి. సొంతంగా ఆలోచించేసుకుంటారు, సొంత నిర్ణయాలు, సొంత ఊహల ఉద్దేశాలు. తిప్పలు తప్పు. నువ్వు నిజంగా దేవుడి మీద ఆధారపడితే నీ పాదం ఎక్కడ మోపాలో ఆయనకు తెలుసు, మోపేలా నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఎక్కడ ఉండాలో ఆయనకు తెలుసు, అక్కడ ఉండేలా దేవుడు చేస్తాడు. ఏమండి? ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకునివాడు, నిద్రపోనివాడే. కానీ మరి ఆయన చెప్పినట్టే చెయ్యాలి కదా. ఆయన చెప్పినట్టే చేయాలనే కదా వాక్యం చెప్తుంది. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను మహాప్రభా, ఎందుకంటే నువ్వు వాగ్దానం ఇచ్చావు. కునుకొని వాడు, నిద్రపోని వాడు, కొనుక్కొని నిద్రపోక, నన్నే చూస్తా ఉండు. ఎందుకు? కాపాడడానికి చూస్తా ఉండవయ్యా. నువ్వు దేవుడు కదా, నువ్వేం చేస్తావయ్యా? నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, అది నెత్తి మీద ఎట్టుకుని వెళ్ళిపోతాను. వాగ్దానం ఇచ్చాను అని అనుకుంటున్నావు కానీ నా మాటలో సున్నైనడు పొల్లైనడు తప్పిపోదని తెలీదా? నా మాట మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళకే నా వాగ్దానాన్ని నెరవేరుస్తానని తెలదా? మా నామకార్థులం కదండి, కొంత తెలదండి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుడి చిత్తం, ఎక్కడ నుండి రావాలన్నా దేవుని చిత్తం. అందుకే కూర్చున్నా, లేచినా, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నా. అందుకే మేలుకొని ఉన్నా, నిద్రపోయినా. ఎందుకంటే మనిషి ఈ రెండాట్ల పరిధిలోనే ఉంటాడు, పరిధి తప్పడు.
ఒక మాట చెప్పండి, ఒక మనిషి ఎప్పుడైనా 2 రోజులు నిద్ర లేకుండా ఉంటాడా? ఉత్తిదే డైలాగులు 2 రోజులు నిద్ర లేదంటారు, ఏ మధ్యరాత్రులు లాగేస్తూ ఉంటారు కొనుక్కు, లేదా చచ్చిపోరా నిద్ర నిప్పులు లేకుండా చేసేస్తున్నామండి అంటారు. ఉత్తిదే పెళ్ళిళ్ళు ఆ పనులు ఏదో కునుకు లాగేస్తూ ఉంటారు, ఎన్నో గంటలు, గంట 2 గంటలు, లేకపోతే నిలబడగలరా? అది ఎవరికి సాధ్యం? దేవుడికి సాధ్యం. ఆయన అన్నాడంతే, కూనుకొను నిద్రపోను. ఆయనే. నువ్వు దేవుళ్ళ ఫీల్ అయిపోయి నిద్రపోతలేదు అనుకో, ఎవ్వరు వినేవాళ్ళు లేరు ఇక్కడ. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారా అంతటోడికే దేవుని చిత్తం ఉంది. పారిపోవలసి వచ్చింది. కొన్ని సందర్భాల్లో మనం కూడా పారిపోవలసి వస్తుంది. నిన్ను దేవుని చిత్తానికి విరోధంగా ఎవడైనా లాగుతున్నాడు అనుకో, నువ్వు పారిపోవాలి. దేవుడు చిత్తానికి విరోధంగా నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు అనుకో, నువ్వు పారిపోవాలి. దేవుడి చిత్తానికి విరోధంగా కన్ను కాలు చెయ్య లాగుతుందనుకో, వాటి నుండి నువ్వు పారిపోవాలి. హల్లెలూయా. దేవుడు అన్నవాడే పారిపోతా ఉన్నప్పుడు నువ్వు నేను పారిపోతే ఏంటంట? పారిపోవాలి. మరి కొన్ని సందర్భాల్లో మనం దేవుని చిత్తానికి విరోధమైనవి చేయడానికి జనాలు బాగా కాచు కూర్చుంటారు. వస్తావా రావా, వస్తావా రావా, మా అమ్మాయి పెళ్ళి ఎక్కడా, ఇంకెక్కడా, అక్కడే. అర్థం చేసుకో. నువ్వేం తీర్మానం చేసుకున్నావు? ఓ తీర్మానం చేసేసుకున్నావు, నువ్వు వెళ్ళనే వెళ్ళవు. తీర్మానం చేసుకుంటే ఈ అక్క మనల్ని ఊరుకోవట్లే. మన స్నేహం జన్మజన్మల బంధం, ఎరగనిది ఏముంది? నా కూతురు పెళ్ళికి రావా, నువ్వే రాకపోతే ఎలాగే, ఆపేత్తా పెట్టి నువ్వు ఆపేలేతండి అలా అనరు. రాకపోతే ఎలాగా, నువ్వు పోపో తీర్మానాన్ని పక్కన పెట్టి, దానిని పక్కన పెట్టి దీని అయ్యి బాబా నేను లేకపోతే పెళ్ళే జరగదని ఫీల్ అయిపోయి నువ్వేం చేస్తావంటే, తీర్మానం తీసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, తీసుకోలేని వాళ్ళ గురించి కాదు. ఏం చేస్తావు నువ్వు? వెళ్ళిపోతావు. తిప్పలే. కొంతమంది చెప్తూ ఉంటారండి, వెళ్ళకూడని చోటకు వెళ్ళొచ్చామండి, తిప్పలు తప్పలేదండి, చాలా తిప్పలు వచ్చేసేయండి శరీరం అంతా అంటూ ఉంటారు. అందుకేనండి పాస్టర్ గారు జయంతి వెళ్ళమన్నారండి బాబు, జయించి రాకుండా వెళ్ళిపోయామండి, తిప్పలు వచ్చేయండి అంటారు నాతో. అర్థమైందా? అంటే పారిపోగలగాలమే మనం. దేవుని నిమిత్తం మనం ఏమవ్వాలి? పారిపోగలగాలి. ఏ విషయంలోనైనా మనం దేవునికి విరోధముగా ఉండకుండా పారిపోగలగాలి. ఇప్పుడు చెప్పండి, కొన్ని సందర్భాల్లో పారిపోకూడదు. మనం పారిపోవాలి. అది ఎవరు బయలుపరుస్తారు? దేవుడు బయలుపరుస్తారు. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? పారిపోవడం నేర్చుకోగలగాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో శిష్యులతో మాట్లాడుతూ శిష్యుల్ని సేవకు పంపుతున్నారు. పంపుతా ఆయన ఏమన్నారంటే, ఆ మాట చదువుతాను, మత్తయి సువార్త 10వ అధ్యాయము 23. వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణానికి పారిపోవుడి. ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరో పట్టణములకు పారిపోవుడి. ఎవరిని? శిష్యుల్ని. ఈ రోజున మాకు ఈ పట్టణంలో శ్రమ వచ్చింది, పక్కింటి నాగేష్ గారు చాలా శ్రమ పెట్టేస్తున్నారు మమ్మల్ని, పారిపోమని అర్థం. అది వాక్యం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. మీకు అస్సలు వచ్చినప్పుడు పారిపోండి. ఏ సందర్భంలో చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో అపోస్తలులుగా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి అధికారం ఇచ్చి, మీరు స్వస్థతలు చేయండి, చచ్చిపోయిన వాళ్ళు లేపండి, అలా చేయండి, ఇలా చేయండి అని ఆయన ఏమంటున్నారంటే, మీరు హింసల పాలైపోతున్నప్పుడు, ఎవరైనా మిమ్మల్ని హింసిస్తూ ఉన్నప్పుడు మీరేం చేయాలి? పారిపోవాలి. దీనికి ఒక అర్థం ఉంది. పారిపోవాలా లేదా? నిజమైన అర్థం అది. అర్థమైందా? పారిపోకుండా దానియేలులాగా ఉండిపోద్దు, ఉంటే చచ్చిపోతాం. హతసాక్షుల జాబితాలు అప్పుడే పెట్టలేదు నేను నిన్ను, నీకు ఇంకా టైం ఉంది, నేను ఉండిపోతానంటే కనుక ఇప్పుడే పోతావు అంటే దాని అర్థం ఏంటంటే, నీ సమయముల కంటే ముందు నీ వేళ చచ్చిపోదు అంటే సమయానికి ముందే చచ్చిపోయే వాళ్ళు ఉన్నారనమాట. అంతే కదా? అకాలంగా కొని తెచ్చుకుని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారనమాట సమయానికి ముందు. కొంతమందిని అంటారు, నేను వెళ్ళొద్దన్నానండి బాబు, ఎందుకోనండి, నాకు బాగాలేదు, నెత్తి నోరు బాధేసుకుని వెళ్ళొద్దు అన్నానండి బాబు, వెళ్ళిపోయాడండి బాబు, అందుకేనండి బాబు అంటారు. నెత్తి నోరు బాధేసుకున్నారంటే ఇంటి దగ్గర వెళ్ళొద్దు. సంకేతాలు ఉంటాయి, కొన్ని కనబడతా ఉంటాయి.
మీరు వెళ్ళలేదండి? ఇప్పుడు నేను విన్నానండి చాలాసార్లు. అది మరి అలాంటప్పుడు ఏమంట, ఇదే మాట, ఇలా కొట్టుకుంటూ ఇదే మాట అంటారు. వెళ్ళొద్దన్నానండి బాబు, వెళితే ఇలాగ అవ్వబోదురు కదండి బాబు అంటే అకాలంగా తెచ్చేసుకున్నావు నువ్వు. దాని అర్థం అది దేవుడు ఉద్దేశించింది కాదు, సైతానికి లాగేశాడు నిన్ను. ఇప్పుడు మిమ్మల్ని హింసలో పెడుతున్నప్పుడు మీరు పారిపోండి అని ఎందుకన్నాడు చెప్పండి? యేసుప్రభుని పారిపోమని ఎందుకన్నాడు? యోసేపు మరియల్ని యేసుప్రభుని తీసుకుని పారిపోమని ఎందుకన్నాడు? చచ్చిపోతాడు ఇక్కడ ఉంటే. ఎందుకు పారిపోయాడు మోషే? చచ్చిపోతాడు ఇక్కడ ఉంటే. మరి ఇతను, మరి వీళ్ళు హింసించినప్పుడు మీరు అక్కడే ఉంటే ఏమైపోతారు? చచ్చిపోతారు. అందుకని ఏం చేయాలి? పారిపోవాలి. యేసుప్రభు మాటను పట్టుకుని వీళ్ళు పారిపోరా? తప్పకుండా పారిపోయి ఉంటారు. పారిపోతే ఏమవుదును? చచ్చిపోదురు. ఎక్కడ? చాప్టర్ క్లోజు. తర్వాత సేవ ఉంటుందా వాళ్ళకి? ఉండదు. అకాలంగా వచ్చి పడిపోద్ది మరణం. పౌలయ్య గారు కూడా చాలా గొప్ప సేవ చేశారు. పౌలయ్య గారు కూడా కొన్ని సందర్భాల్లో పారిపోయారు. తెలుసా మీకు? అపోస్తలుల కార్యాల్లో చూస్తే, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 6వ వచనం, వారు ఆ సంగతి తెలుసుకుని లుకోయోనియాలోని పట్టణములకు లుస్త్రాకును దెర్బేకును చుట్టుపట్ల ఉన్న ప్రదేశములకు పారిపోయి అక్కడ స్వార్థ ప్రకటించుచుండిరి. హల్లెలూయా. ఎవరు పారిపోయారు ఇక్కడ? పౌలు గారు. ఎక్కడి నుంచి పారిపోయారు? ఎక్కడైతే వాళ్ళకి హింస కలిగిందో అక్కడ నుండి పారిపోయారు. అంటే కొన్ని సందర్భాల్లో పారిపోవలసినటువంటి పరిస్థితులు కూడా మనకు ఉంటాయి. పారిపోవలసినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? పారిపోవాలి. అందుకే లేచినా, కూర్చున్నా, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నా అంతా దేవుని చిత్తంలో ఉండాలి. దేవుని చిత్తంలో ఉంటేనే మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు, దేవుడి ఉద్దేశాలు జరుగుతాయి. దేవుడి చిత్తములో మనం ఎప్పుడైతే లేమో మన జీవితం నడిచిపోద్ది అనుకుంటాం. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు. దాన్ని బట్టి దేవస్తోత్రం. తినడానికి తిండి ఇచ్చా, కట్టుకోవడానికి బట్ట ఇచ్చా, ఉండడానికి ఇల్లు ఇచ్చా. నీ చిత్తంలో ఉన్నానా అని అడగరు. ఎందుకంటే అన్నీ నడిచిపోతున్నాయి కాబట్టి పర్లే, బతికేస్తున్నాం. కానీ ప్రతిదానికి దేవుని చిత్తం ఉంది. ఇక్కడ హింసించినప్పుడు పారిపోమన్నాడు. ఇక్కడ కూడా పౌలయ్య గారు ఈ సందర్భంలో పారిపోయారు. చివరికి వచ్చేటప్పుడు మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. పారిపోకపోతే పౌలయ్య గారు చాప్టర్ ఏమైపోదును? క్లోజ్ అయిపోయిన తర్వాత పౌలు గారి పరిచర్య ఏమైపోదును? జరుగుదునా? యేసుప్రభు క్లోజ్ అయిపోతే ఆ రోజు జరుగుదునా? మోషే క్లోజ్ అయిపోతే ఆ రోజు జరుగుదునా? పౌలయ్య గారు క్లోజ్ అయిపోతే జరుగుదునా? అంటే వీళ్ళకి ఆయుష్కాలం ఉందా కాబట్టి, క్లోజ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి, దేవుడిదే బాధ్యత కాబట్టి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఎందుకు? దేవుడిదే బాధ్యత కాబట్టి దేవుడు చెప్పాడు. చెప్పిన వెంటనే వీళ్ళందరూ ఏం చేశారు? విధేయులయ్యారు. మరి అదే పౌలయ్య గారు చాలాసార్లు కొట్టించుకున్నారు. మరి అదే పౌలయ్య గారు రాళ్ళు రువ్వి చచ్చిపోయాడేమో వదిలేశాడు, అయినా బతికేశాడు. అది దైవ చిత్తమే. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తము శ్రమపడుట అనేటువంటి చిత్తములో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో ఆయన ఏం చేశారు? కొట్టించుకున్నారు. శ్రమలకు అప్పగింపబడ్డారు, హింసకు అప్పగింపబడ్డారు. మరి ఆయనకి ఎలా తెలిసింది? ఒకప్పుడేమో పారిపోతున్నారు, ఒకప్పుడేమో కొట్టించుకుంటున్నారు. ఎలా తెలిసింది ఆయనకి? ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. హల్లెలూయా. ఒక సందర్భంలో దగ్గరికి వచ్చింది. ఎవరికి? పౌలయ్య గారికి టైం దగ్గరికి వచ్చింది. టైం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్నారు, ఇక ఎన్నడూ నా ముఖం మీరు చూడరంటే విశ్వాసులు ఏడ్చేస్తున్నారు. ప్రవక్తల్లో కొంతమందికి పౌలయ్య గారి ద్వారా బయలుపరిచారు. పౌలయ్య గారు ఇదే లాస్ట్. పౌలయ్య గారు ఇంకా యెరూషలేముకి వెళ్ళేటప్పటికి ఆయన్ని ఇలా కట్టేస్తారో, ఇలా చంపేస్తారో అని మాట్లాడుతుంటే అక్కడ ఉన్న ప్రజలందరూ పౌలయ్య గారు వెళ్ళొద్దు. ఆయన అన్నారు, మీరు ఏడ్చి నా హృదయాన్ని ఎలా బద్దలు చేయుచున్నారు. దేవుని నిమిత్తం నేను మరణానికైనా రెడీ. హల్లెలూయా. మరణానికైనా రెడీ అని వెళ్ళిపోయారు. మరణానికి అంతే, శిరచ్ఛేదనం చేశారు, చచ్చిపోయాడు. అంతకుముందు ఎందుకు చనిపోలేదు? దేవుడు చిత్తంలో ఉన్నాడు కాబట్టి, దేవుడు చెప్పినట్టు చేశాడు కాబట్టి దేవుడు కాపాడుకున్నాడు.
ఇప్పుడు దేవుడి చిత్తం అలా మరణం అయిపోవడం, అప్పగింపబడ్డాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణానికి ముందు వరకు ఎవ్వడు ఆయన్ని పట్టుకోలేకపోయాడు, ఎవ్వరు ఆయన చంపలేకపోయారు. కానీ టైం వచ్చేటప్పటికి ఆయనే అప్పగింపబడ్డారు. అవునా కదా? అంటే ఈ లెక్కల్లో మనకేమర్థమవుతుంది? మరణమైనా దేవుని చిత్తంలో ఉండాలని అర్థమవుతుంది. పారిపోవాలన్నా దేవుని చిత్తం, శ్రమలో నిలబడాలన్నా దేవుని చిత్తం, శ్రమల పాలు అవ్వాలన్నా దేవుని చిత్తం. ఒక మాటలో చెప్పాలంటే స్థానంలో ఉండాలంటే దేవుడి చిత్తం, ఏ స్థానంలో ఉండాలో అదే దేవుడి చిత్తం, ఎక్కడ ఉండాలో ఎక్కడి నుంచి రావాలో అది దేవుని చిత్తం, ఎలా శ్రమ పడాలో అది దేవుని చిత్తం, శ్రమ పడకుండా ఎలాగా శ్రమల్లో నుంచి దూరం అయిపోవాలో ఇది దేవుని చిత్తం, మరణానికి ఎదురొడ్డి ఎలా నిలబడాలో దేవుని చిత్తం, మరణము నుండి దూరంగా ఎలా పారిపోవాలో దేవుని చిత్తం, మరణములో ఎలా నిలవాలో దేవుని చిత్తం. అంటే ప్రతి మనిషికి కూడా దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి, నిబంధనలోకి వచ్చేటప్పటికి మన చిత్తం, మన ఇష్టాలు ఏమి ఉండవండి. చంపుకుని బ్రతకాలండి. క్రైస్తవ జీవితం అంటే చంపుకుని బ్రతకాలి. అసలు చాలామందికి చిత్తాల మీద ఉండవు తెలుసా, చిత్తం మీద ఉండదు. అసలు దేవుడు ఏమంటారు ఊసే ఉండదు, అంటే దేవుడు కొరకైనటువంటి పలుకే ఉండదు. దేవుడు చిత్తమా, ప్రార్థన చేద్దామా, ఇది దేవుడి ఉద్దేశ్యమేనా, ఇది దేవుడి చిత్తమేనా ఏంటి? కూర్చున్న దేవుడి చిత్తమైనప్పుడు, లేచినా దేవుడి చిత్తమైనప్పుడు, పండుకొని ఉన్న దేవుడి చిత్తమైనప్పుడు, మేలుకొని ఉన్న దేవుడి చిత్తమైనప్పుడు, నీ ఇంటిలోకి ఒక చిన్న వస్తువు తెచ్చుకున్న దేవుడి చిత్తం ఉండదా? ఏమా నువ్వు సైకిల్ తెచ్చుకున్న దేవుడి చిత్తం ఉండదా? ఓ బైక్ తెచ్చుకున్న దేవుడి చిత్తం ఉండదా? ఒక కారు తెచ్చుకున్న దేవుడి చిత్తం ఉండదా? అప్పుడు నీ ఇష్టమా? ఓహో, పెళ్లి చేసుకోవడం మాత్రం దేవుడి చిత్తమా? అంటే కొన్ని దేవుడి చిత్తం, కొన్ని దేవుడి చిత్తం కానీ ఉంటాయి అన్నమాట మన జీవితంలో. ఎందుకు చెప్పాను ఈ విషయాలు? ఎందుకు ప్రభు మాట్లాడుతున్నారు? మొన్నటి వరకునేమో స్థానంలో ఉండడం దేవుడి చిత్తం, ఆయన చిత్తానుసారమైన స్థానంలో ఉండాలంతే. ఇప్పుడు పారిపోవాలన్నప్పుడు కొన్ని పరిస్థితుల నుంచి పారిపోవాలి, నిలబడాలన్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో నిలబడగలగాలి, మరణానికి ఎదురొడ్డి నిలబడాలన్నప్పుడు కూడా దేవుడు చిత్తమైతే నిలబడాలి. లేకపోతే మన జీవితంలో దేవుడు ప్రణాళికలు నెరవేరవు, దేవుడు ఉద్దేశాలు మన జీవితంలో ఏమవు నెరవేరవు. సైతానిగాడు చిత్తం జరిగిపోతూ ఉంటుంది. ఒక మాట చెప్పిన సైతానిగాడికి కూడా చిత్తం ఉంటుంది తెలుసా? మన కళ్ళు వస్తాయి, అన్ని దేవుడు బయలుపరిచిన కళ్ళే. పెద్ద మేడ కట్టేసుకున్నట్టు కళ వచ్చిందంటే చాలామంది అనుకుంటారు దేవుని చిత్తం, నా ప్లాన్ సక్సెస్, నేను ఆలోచించుకుంటున్నాను. దేవుడు చూసావా ఎలా లోన్ తీసుకోవాలి, ఎలా నేను అంటాను నువ్వు ఎలాగ అనుకున్నావు కాబట్టి నీకు వచ్చేసింది. అంతేగాని ఎలాగని ఆలోచించుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇల్లు అన్నాక ఆలోచించావు. నువ్వు ముందు ఆలోచించావు కాబట్టి నీకు వచ్చేసింది. ఏంటి కళ, బిల్డింగ్. ఇప్పుడు నువ్వేమనుకుంటావు? దేవుని చిత్తం. అంటే దేవుడు నీ ఇష్టానుసారంగా ఆలోచించేసుకుని మేడ మీద మేడ గాలి మేడలు కట్టేసి ఇలా చేసేద్దాం అన్నప్పుడు, నీకు దర్శనం వచ్చేసినప్పుడు, దేవుడు ప్రమేయం లేకుండా నువ్వు దేవుడిని అడగకుండా ఆలోచించేస్తున్నప్పుడు దేవుడు ఎదురొడ్డి అడ్డొచ్చేసి నీకు ఓకే శభాష్ బాబు నీ ఇష్టమే నా ఇష్టం అని చూపించాడు నీకు. చెప్పు, ఎవడి రోజున అందరూ ప్రతి క్షణం అనుక్షణం ప్రతి అడుగు దేవుడి చిత్తంలోనే వేస్తున్నారా ఈ వాక్యాన్ని బట్టి? చెప్పండి. అసలు దేవుడు కూర్చున్నా, లేచినా, పండుకొనిన్నా, మేలుకొనిన్నా టోటల్గా ఒక దినము గడుపుట ఆయన చిత్తంలోనే గడపాలి. ఏది కూడా తప్పటడుగు వేయకూడదు. తప్పటడుగు ఎంత ఘోర పాపమో అంతకు ముందు రోజుల్లో మనం ధ్యానం చేసుకున్నాం. పొరపాట్లు, నీ పొరపాట్లు నీకు తెలుస్తున్నాయా? యూట్యూబ్లో పెట్టాను చూడండి. అలాంటిది ఇప్పుడు మన ఇష్టం ఏది జరిగించుకోకుండా మన భక్తులంగా, యేసు ప్రభులాగా, లేదా పౌలయ్య గారిలాగా, లేకపోతే యోబులాగా, లేకపోతే యోసేపు గారిలాగా ప్రతి అడుగు దేవుడి చిత్తంలో ఇస్తామా? అసలు తప్పు అంటే ఏంటో తెలీదు, పొరపాటు అంటే ఏంటో తెలీదు, తప్పిదం అంటే ఏంటో తెలీదు. కాబట్టే కదా ఏ శ్రమ వచ్చినా శ్రమ అయినా బాధ అయినా అయిపిచ్చు. ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడో తెలుసా? నీ ప్రతి అడుగు దేవుడి చిత్తంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు? నీ మీద దేవుడికి ప్రణాళిక ఉంది కాబట్టి.
మోసే అడుగు దేవుడు చిత్తంలో ఉందా కాబట్టే కార్యాలు దేవుడు చేయగలిగాడు. యేసు క్రీస్తు ప్రభువారు అడుగు తండ్రి చిత్తంలో ఉంది కాబట్టి సున్నైనను పొల్లైనను తప్పిపోకుండా తండ్రి చిత్తం అంతా నెరవేర్చగలిగాడు. పౌలు యొక్క అడుగు దేవుని చిత్తంలో ఉంది కాబట్టి సున్నైనను పొల్లైనను తప్పిపోకుండా అడిగేయగలిగాడు. ఈ రోజున మనకు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రతి విషయంలో దేవుడు చిత్తం అంటూ నీకు తెలియాలి. ఒకప్పుడు పారిపోవాలంట, ఒకప్పుడు ఎదురొడ్డు నిలబడాలంట. అసలు ఎలా తెలుస్తాయండి? ఏ గందరగోళంగా చిందరవందరగా కనబడుతుంటే మనకి ఇప్పుడు ఏం చేయాలో? ఇప్పుడు నీకు ఆ వాక్యం చెప్తుంది శ్రమ వచ్చిందా ఎదురొడ్డు నిలబడు అని. అదే వాక్యం చెప్తుంది శ్రమ వచ్చిందా పారిపో, హింస వచ్చిందా పారిపో. అదే వాక్యం చెప్తుంది జనులు నా నిమిత్తము నిన్ను నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి అని ఒక వాక్యం చెప్తుంది. ఇంకో వాక్యం ఏంటి? హింసించే వాళ్ళు ఉన్నారా పారిపో, పారిపో, వెనక్కి తిరగకుండా. మరి ఎలా తెలుస్తుంది? అందుకేనండి దేవుడు ఉండాలి నీ దగ్గర. నువ్వు అర్ధంగా ఉన్నావంటే సైతాన్ని కూడా బాగా నడిపించేస్తాడు నిన్ను. ఎందుకంటే ఇది అర్థమవుతుంది కదా మనకి. ఈ అర్థం అవ్వకే ఈ రోజున పాస్టర్లు మీద పడి కుట్టేసుకున్నంత పని చేస్తున్నారు. పౌలయ్య గారంటే పేతురికి పడతలేదు, పేతురయ్య గారంటే బర్నబాయి గారు పడతలేదు. ఆ రోజున పౌలయ్య గారికి బర్నబాయి గారికి పడిందా? చెప్పండి చెప్పండి. ఆ రోజుల్లో వాళ్ళు భక్తులు కాబట్టి వాళ్ళని ఎవరేమనరమ్మా. పౌలు గారిని అనరు, బర్నబాని అనరు. మిగతా వాళ్ళు పౌలు కంటే భక్తులు అనబడిన వాళ్ళు ఉన్నారు భూమి మీద. అలాంటి వాళ్ళు మాత్రం పైనుంచి కింద కడిగేస్తూ ఉంటారు. ఏం చెప్తామండి, ఏం చెప్తాం? అందుకేనండి ఈ జ్ఞానం ఉండాలి. మనుష్యుని జ్ఞానంతో ఉన్న మనకు గుడ్డెద్దు సేలో పడిపోయినట్టు రివర్స్ అయిపోద్ది. మనకి మనిషి జ్ఞానంతో మనం కానీ ఎదురొడ్డిల్లామనుకో, శ్రమ వచ్చిందనుకో, దేవుడి ఉద్దేశం అక్కడ పారిపోని, ఇక్కడేమో ఎదురొడ్డి నిలబడిపోతాం అన్నట్టు ఉంటుంది. ఎదురొడ్డి నిలబడిపోయామంటే ఇంకా నీకు హింసే. ఆ హింసలో నీకు మరణమే. మరణించేసామంటే ఇంకా నీకు రేపు పొద్దున్న ఏముండదు. ఇలాంటి వాక్యాలన్నీ చెప్తుంటే ఇదేంటిరా బాబు భయం వేస్తుంది కొంత. ఇంతగా ఎలాగెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ముందుకు ఏం చెయ్యాలి? నీకు ఆత్మజ్ఞానం లేకపోతే భయం వేద్ది, నీకు పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే భయం వేద్ది, పరిశుద్ధాత్మ నడిపింపు నీకు లేకపోతే భయం వేద్ది, ఉపదేశం దగ్గరికి నువ్వు వచ్చేదానివి కాకపోతే నీకు భయం వేద్ది. ఏమంటే ఉపదేశం ద్వారా మీకు ఎన్నో మెలకువలు దేవుడు నేర్పారు. ఉపదేశం దగ్గరికి రాలేనోడికి ఏ మెలకు అని తెలుస్తుందా? ఆయనకి ఏం అర్థం అవుతుందో తెలుసా? హోరేబు దగ్గర దేవుడు ఆభరణాలు తీసేయమన్నాడు, తీసే, ఇదే అర్థమవుద్ది. ఉపదేశం ఉన్న మీకు అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు చెప్పండి, ప్రతిదీ దేవుడి చిత్తమా కదా? కొన్ని సందర్భాల్లో శ్రమ పడడం దేవుడి చిత్తం, కొన్ని సందర్భాలు ఎన్నో శ్రమలు అనుభవించి పరలోకం వెళ్ళడం దేవుడి చిత్తం, కొన్ని సందర్భాల్లో దాగుకోవడం దేవుని చిత్తం. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని రాళ్ళు పట్టుకుని రువి చంపేద్దాం అనుకున్నారు. ఏంటి? అతడు దేవదోషం చేస్తున్నాడు. ఒక్కసారి కదా, 2 సార్లు కదా, పలుమార్లు జరిగింది. ఆ టైంలో దేవుడు చంపేయండి చచ్చిపోతాను అన్నాడా? మరి ఆయన యేసుప్రభు కదా, పెద్ద హీరోలాగా నిలబడిపోయాడు. అలాగా నిలబడిపోయాడా? దాగుకున్నాడని రాయబడింది. తెలియకుండా వెళ్ళిపోయాడు. ఎవరో యేసుక్రీస్తు ప్రభు వారు. చూపించేస్తాను ఉండండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 19. ఈ మాటను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వారిలో అనేకులు వాడు దయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వాని మాటలు ఎందుకు వినుచున్నారనిరి. మరికొందరు ఇది దయ్యం పట్టిన వాని మాటలు కావు, దయ్యము గుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి. 31. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేతబట్టుకుని, మరలా అంటే ఏంటి? అంతకుముందు ఒకసారి జరిగిందని అర్థం. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడు నన్ను చెప్పుకొనుచున్నావు గనుక దేవదోషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. 39. వారు మరలా ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతుల్లో నుండి తప్పించుకొని పోయెను. యేసుప్రభు వారు వాళ్ళ చేతుల్లో నుండి ఏమయ్యారు? ఎదురొడ్డి నిలబడ్డారా? నేను దైవ కుమారుణ్ణి అన్నారా? ఈ మాటలు ఏంటంటే ఎలా ఉంది మీకు? యేసుప్రభు అంతటోడే
ఉంటే కొంతమంది నా దగ్గర దేవుడు ఉన్నాడు ఏమనుకుంటున్నావు రా, రేపొద్దున నువ్వేమైపోతావు చూడు, నా దగ్గర దేవుడు ఉన్నాడు. కొంతమంది అజ్ఞానంగా అంటారు ఇలాగా. నువ్వేం చూసుకుని దేవుడు ఉన్నాడు అన్నావు? ప్రార్థన ఆరాధన అన్నీ చూసుకుని అన్నావు. మరి యేసుప్రభు కొంతమంది అండి వాళ్ళ భక్తిని చూసుకుని, వాళ్ళ ప్రార్థన చూసుకుని, వారి అభిషేకాన్ని కొంతమంది తమ భక్తిని చూసుకుని, తన యథార్థతను చూసుకుని, తమ పరిశుద్ధతను చూసుకుని, తమ దేవుడితో ఉన్న విధానాన్ని చూసుకుని, నాకు దేవుడు ఉన్నాడు దిగొచ్చేస్తాడు. దేవదూతలు వచ్చేయలేదా? అక్కడ వాళ్ళని అలా నడిపించాడు దేవుడు. ఇక్కడ నిన్ను ఎలా నడిపిస్తున్నాడు అలా నడు, నువ్వు ముందు మీదకి వెళ్ళిపోకు, తేడా వచ్చేద్ది, దేవుని నామానికి అవమానం కలిగేద్ది. చూడండి ఎంత నిజంగా చెప్పాలంటే ఇదంతా ధ్యానం చేస్తుంటే నాకు చాలా నిజమే కదా అనిపించింది. మరి దేవుడు ఎందుకు మనకి ఇలాంటి బయలుపరుస్తున్నాడో తెలుస్తలేదు. అంటే ఏం చేయాలి మనం? దాగుకున్నాడంటండి. ఏమండి పారిపోవలసి వచ్చిందండి యేసుప్రభు. చాలా సందర్భాల్లో కొట్టవలసిన పరిస్థితులతో కొట్టించుకోకుండా పారిపోయాడండి. కొట్టించుకున్నాడా ఎప్పుడైనా యేసుప్రభు వారు కొట్టించుకున్నారు ఎప్పుడన్నా? ఆ లాస్ట్ మూమెంట్లో దేవుడు చిత్త ప్రకారంగా అప్పగింపబడాక కానీ ఎవడైనా చెయ్యగలిగాడా? కొట్టండి అని ఉంటే కొడుదురు. మరి చెప్పండి అమ్మా. మరి పౌలయ్య గారు కొన్ని సందర్భాల్లో దాగ్గుని వెళ్ళిపోయారు, కొన్ని సందర్భాల్లో కొట్టించుకున్నారు. అంటే ఆయన దేవుడి చిత్తం కాదా? అదే ఎవరినైనా అన్యుల దగ్గర ఇల్లు పెడితే, ఈ క్రైస్తవులు ఉన్నారంటే అలాగ మాట్లాడతారు, ఇలాగ మాట్లాడతారు అంటారు. వాళ్ళ దేవుడు ఉన్నాడండి, పశ్చాత్తాపడ్డంటాడు, పడతానంటాడు అంటారు. వాళ్ళకు లోతు తెలియక దేవుడు తప్ప పిచ్చోళ్ళారా అన్నవాళ్ళు పిచ్చోళ్ళు. మన దేవుడు తప్ప అసలు జాగ్రత్తగా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే దేని చేస్తే ఆయన ఎంత మహత్య మహిమలు కలిగిన వాడు అర్థం అవుతుంది. ఆయన ఆత్మతో నడిపింపబడినటువంటి వ్యవహారం అర్ధమర్ధంగా కనబడద్దు వాళ్ళకి, కానీ మనకు అందులో ఆత్మీయ సత్యాలు బయలుపరచబడతాయి. హల్లెలూయా. మా పాస్టర్ గారు మా పాస్టర్ అమ్మగారు నండి ఆ రోజున అలాగన్నారు, కానీ ఈ రోజున ఇలా మాట్లాడారేటి అని అనుకుంటారా మీరు? అనుకోకండి. మరి ఇప్పుడు ఒకవేళ ఈ వాక్యం తెలియలేదనుకో, అప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడు అలా అంటే నువ్వు మాటలు మార్చేస్తారన్నమాట. వీళ్ళు తెలియలేని వాళ్ళు అనుకుంటారు అనుకోరా? చెప్పండి, అబద్ధం ఆడకుండా చెప్పండి. మన దగ్గర మనలో మనకెందుకు? పాస్టర్ అమ్మగారు ఆ రోజున అలాగన్నారు, ఈ రోజున అలాగన్నారు, తప్పు. ఒకసారి వాక్యం చెప్తున్నప్పుడు ఏలియాని ఎలీషా అంటాం, మోషేని యెహోషువ అంటాం వాక్యం చెప్తున్నప్పుడు. అంతేగాని సైతానికి గాళ్ళు లేడు లోపల. ఇప్పుడు రేఖ ఉంది, ఒక్కొక్కసారి రేఖని అమ్మ స్వాతి అంటాం. ఆవిడ స్వాతి అయిపోద్దానా తెలియక ఎదురుగుండా కనబడిపోతుంది. రేఖ స్వాతి కాదు, కానీ ఎలా మాట్లాడేస్తాం? ఫ్లోలో ఎలా మాట్లాడేస్తాం? అలాగని తప్ప? అలాగని సమూయేలు ప్రవక్త చాలా అద్భుతంగా అసలు అతని మాటల్లో సున్నైనడు పొల్లేని తప్పదు. అలాంటిది దేవుడు అభిషేకించడానికి వెళ్ళవయ్య అంటే మొదటోడు చూసి ఇతడే దేవుడి చేత అభిషేకింపబడిన వాడు అన్నాడు. అంటే దెయ్యమాత్మ ఉంది ఆయనలో పాపం. ఇవన్నీ నాకు ప్రభు మాట్లాడితే జరుగుతుంది. ఎందుకు మాట్లాడతారు? మనం అలా అజ్ఞానంగా ఉంటామేమో, ఉండకూడదని. రేపటి దినాన అర్థమైందా? అజ్ఞానులుగా ఉండక తప్పదు. అజ్ఞానులుగా ఇలాంటివి చెప్పకపోతే అజ్ఞానంగా ఉంటాం. అలాగని తప్పు కాదు కదండి. ఆయన ఎవరు? సమూయేలు. దెయ్యం పట్టింది ఆ టైంలో, అప్పటికప్పుడు దెయ్యం పట్టుకుని వదిలేసిందా? కొంతమంది ఫ్లోలో దావీదుని సౌలు అంటాం, ఫ్లోలో. ఆ తర్వాత మనకు తెలియదు, ఫ్లోలో వెళ్ళిపోద్ది. కూర్చున్నవాళ్ళు పరిశుద్ధాత్మేగానైతే ఈవిడ్ని ఇలా నడిపిస్తుంది, ఆయన అలా నడిపిస్తుంది. ఒక్క మాట చెప్పు, సమూయేలు నడిపించింది పరిశుద్ధాత్మ, దైవాత్మ. ఇంకా వీళ్ళు రేఖను స్వాత అంటున్నాం. ఆయన అయితే మొత్తానికి ఒక రోజును అభిషేకించమంటే ఇంకో రోజును అభిషేకించేసేలాగా ఉన్నాడు ఆయన. మేము బైబిల్లో ఉన్న వాళ్ళని పట్టుకుంటే దేవుడు నాలుగు కోసేస్తాడని భయం మాకు. ఎవరిని పట్టుకుంటాం? ఈ లోకంలో ఉన్నవాళ్ళే. మా కాలంలో ఉన్నారు కాబట్టి అయితే గీతే మేమే ఉండాలి, కానీ
ఎదుటోడిని ఎవడన్నా ఏం చేస్తాం? తొక్కేస్తామే. ఎవడ నిలబడ్డానికి వీల్లేదు. అందుకే కదా నీ బాధ, నీ బోధ. వాళ్ళు పట్టుకోరమ్మా. చాలా దేవుడు మాట్లాడుతున్నారు మనతో, చాలా దేవుడు మాట్లాడుతారు. మొన్న వాక్యంలో చాలా వచ్చాయి ఇవన్నీ. కానీ అప్పుడో మాట ఇప్పుడో మాట అని అనుకోకండి అమ్మా. దేవుడు అప్పుడు పశ్చాత్తాపడిన అన్నాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు. దేవుడు తప్పులా, అలాగని మా తప్పులా, ఈ టైంలో దెయ్యం వచ్చేసింది, దెయ్యం ఆవరించేసింది అన్న మాట అనకండి అమ్మా. అనకండి. దెయ్యం ఆవరించేసి వాళ్ళు ప్రవర్తనలు వేరేగా ఉంటాయి, సౌల్లాగా ఉంటాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా చాలా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇలా ధ్యానిస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతుంటే నాకు బుర్ర తిరిగిపోతుంది. నిజమే కదా అని ఆ రోజున మొన్న మాట్లాడుకున్నాం. యోనా ఏమంటున్నాడు? దేవుడు పశ్చాత్తాపడతాడు. సమూయేలు ఏమంటున్నాడు? నరుడా పశ్చాత్తాపడ్డానికి పాడాడు. బిలాం ఏమంటున్నాడు? పశ్చాత్తాపడతాడు. దేవుడు ఏమంటున్నాడు? నేను పశ్చాత్తాపడతాను. ఎవరికి వేసావు? ఏసై ఓటు. పిచ్చోళ్ళ కింద ఆలోచించుకోకండి. నేను ఎవరికి వేయలేదు ఓటు. నేను అప్పుడేం మాట్లాడాను, ఇప్పుడు అలాగే మాట్లాడిన సందర్భాలు ధ్యానం చేసుకోవడం అని చెప్పాడు ఆయన. కానీ ఈ రోజుల్లో అక్కడ బైబిల్లో ఉన్నారు కాబట్టి ఎవడ పట్టుకోవట్లేదు. కానీ ఇక్కడ మాత్రం సమూయేలు లాంటి వాడిని, యోనా లాంటి ప్రవక్త నీది తప్పు అంటున్నాడు. ఏంటే దేవుడు పశ్చాత్తాప పడ్డానన్నాడు. చూసుకో, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఎవరందరూ? వాళ్ళందరూ పరిశుద్ధాత్మ అభిషేకంతో వాడబడ్డారు. వాళ్ళు చెప్పేశారు, సేవ చేసుకుని వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో పాస్టర్లకి సేవ చేసుకుని వెళ్తారు, రావట్లేదు. ఆడు అలాగన్నాడు కాబట్టి ఆడు అబద్ధ బోధకుడు, ఈడు ఇలాగన్నాడు కాబట్టి ఈడు అబద్ధ బోధకుడు. దేవుడు ఎవరికి ఓటేశాడో చూడండి. అవే ఉన్నాయి ఈ రోజున. మరి నిజమే కదా. ఎస్, ఆ రోజుల్లో వాళ్ళు బాగానే సేవ చేసుకుని వెళ్ళిపోయారు. నిజంగా వాళ్ళ మధ్యలో డిస్కు అయిపోతుంది కదా. మధ్యలో డిస్కు అయిపోతుంది. ఎవడో సైతానిగడి బిడ్డలు కాదు, అందరూ దేవుడి బిడ్డలే. ఒక్కొక్కరిని ఒక్కోలా వాడుకుంటున్నాడు అనమాట. అనుకోవాలా? ఒక్కొక్కరిని సువార్థికులుగా వాడుకున్నాడు, ఒక్కొక్కరిని అద్భుతాలు చేసేవాడిగా వాడుకున్నాడు. నీకు అర్థం కావడం కోసం ఒక్కొక్కరిని అద్భుతాలు చేసేవాడుగా, ఒక్కొక్కరిని హెచ్చరిక ఉపదేశం చెప్పేవాళ్ళ వాడుకున్నాడు. ఒక్కొక్కరిని ఒక్కో రకంగా వాడుకున్నాడు. అందరూ దెయ్యం బిడ్డలే. నాకు హెచ్చరిక ఉపదేశం ఇచ్చాడని హెచ్చరిక చేయాలి నాతో దేవుడు స్పష్టంగా చెప్పాడు. స్వరం వినిపించి చెప్పాడు, దర్శనం చూపించి చెప్పాడు. ఇంకొకటి అంటాడు నీకు చెప్పేది నాకు చెప్పాడు, స్వార్థ ప్రకటించమని. నాకు స్వరం వినిపించి చెప్పాడు, నీకు స్వరం వినిపించి చెప్పాడా? అబద్ధ బాధకుడు, అబద్ధం ఆడుతున్నావు. నాకు చెప్పినాడు నీకే చెప్తాడు. నన్నేమో హెచ్చరిక చేయమంటే దేవుడు మాట మారద్దా? నువ్వు హెచ్చరిక చేయాలి. నాతో దేవుడు మాట్లాడాడు, అదిగో అబద్ధికుడు. దేవుడు మాట్లాడాడు, మాట్లాడకపోయినా మాట్లాడాడు అంటదా. ఇంతో దేవుడు మాట్లాడాడు, ఈయనతో దేవుడే మాట్లాడాడు. ఆ రోజు సమూయేలుతోటి దేవుడే మాట్లాడి, ఏలియాతో మాట్లాడి, ఏలియా రోషంగా అహాబ్ అన్నాడు, సమూయేలేమో నాయన సౌలా అన్నాడు. ఇద్దరితో దేవుడు మాట్లాడాడు. అవునా కదా చెప్పండి. వాళ్ళకి మధ్యలో వచ్చేయాలా రాదా? వచ్చేయాలా? ఇంకో విషయం చెప్పనా? పౌలు గారు, బర్నబా గారు. మార్కు పౌలు గారిని మధ్యరకంగా కుదిరేసి వెళ్ళిపోయాడు. పరిచర్యకి పౌలు గారితో పంపారు. పౌలు గారిని బర్నబాని పౌలు గారితో బర్నబాతో పంపారు. మార్కు అను వ్యక్తిని పరిచర్య చేయని. పౌలు గారి వ్యక్తిత్వం వేరు, బర్నబా వ్యక్తిత్వం వేరు. అద్భుతం ఏంటంటే పౌలు గారిని అపోస్తుల దగ్గర తీసుకొచ్చింది బర్నబాయే. పౌలు గారిని చూసి అందరూ భయపడిపోతుంటే పౌలు గారిని అర్థం చేసుకున్నది బర్నబా. అలాంటప్పుడు పౌలయ్య గారు మార్కు అనబడినటువంటి వ్యక్తి మధ్యరకంగా వదిలేసి ఇంటికి పోయాడు. ఇంటికి పోయిన తర్వాత కోపం వచ్చేసింది పౌలయ్య గారికి. ఆ తర్వాత కొన్ని రోజులకి మార్కుకి జ్ఞానోదయం కలిగి పౌలయ్య గారి దగ్గరికి, బర్నబా దగ్గరికి వచ్చి, ఏమండి మరలా మీ దగ్గరికి చేర్చుకోరా, నన్ను పరిచర్యకు వస్తాను అన్నారు. పౌలు కోపం వచ్చింది. విడిచి వెళ్ళిపోయినటువంటి నిన్ను చేర్చుకోను అన్నాడు. బర్నబా ఏమో అందులో తప్పేముంది, పౌలు తప్పు తెలుసుకుని వచ్చాడు కదా, అతను చేర్చుకోవడంలో తప్పేముంది. ఇద్దరికి వాగ్వాదాలు జరిగాయి. చేర్చుకోవడం పౌలుకి ఇష్టం లేదు, చేర్చుకోవడం బర్నబాకి ఇష్టం. ఇద్దరు వేరైపోయారు. ఏమైపోయారు? వేరైపోయారు. ఇష్టం లేదు, కలవలేదు. అలాగని ఈ రోజుల్లో మాత్రం ఇలాంటి వాళ్ళు ఉంటే పౌలు మీద బర్నబా, బర్నబా మీద పౌలు. పౌలేమో నాకు ఇష్టం లేదు అందుకే అని అంటే ఊరుకోడు. ఇష్టం లేకపోవడం ఏంటి? క్షమించమని వచ్చినప్పుడు క్షమించాలి కదా.
పౌలు గారు లాజిగా చేస్తే క్షమింపడచ్చు, తెలిసిపోయాడు. తెలియక చేసిన ఒనేసిము తప్పు చేస్తే, పాపం చేస్తే ఏమన్నాడు? ఒనేసిము అనమడు దొంగోడు. అలాంటి వాడు దొంగోడిని నేను కన్నాను నా బంధకాల్లో, ఇతను ఇప్పటి నుంచి దొంగోడు కదా నీకు ప్రయోజకుడని ఫినోహోస్కు ఉత్తరం రాశాడు. ఆయనలో మంచి వ్యక్తిత్వం లేదా? ఉంది. వీడు కాకరకాయ అన్నవాడు కేకరకాయ అంటే లెంపకాయలు తగులుతాయి. మరి అందుకని ఇంత వాక్యం విని దేవుడి చేత ప్రతిష్ఠింపబడి, దేవుడి చేత ప్రత్యేకింపబడి పరిచర్యకు ప్రతిష్ఠింపబడితే, పరిచర్యను దేవుణ్ణి పక్కన పెట్టి తెలుసునోడు వెళ్ళిపోతే కోప్పడ్డా నా ఉద్దేశం అదని డిబేట్లో చెప్తాడు ఆయన. అలా ఉండకూడదని బర్నబా గారు డిబేట్లు అంటారు, ఇంకొట్టలాట్లే ఇద్దరికని. ఆ రోజుల్లో ఒకరినొకరు చెప్పుకున్నట్టు ఏమన్నా రాశాడు దేవుడు? ఒకవేళ అలాగే చెప్పుకున్నట్టు రాస్తారు కదా. ఇతనికి పడలేదు, ఇతను సేవతం చేసుకున్నాడు, అతను సేవతం చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున సేవ మీద లేదండి ఫోకస్. సైతానుగాడు కడవరి దినాల్లో ఎవరిని ఎలాగ పట్టుకుని నాశనం చేసి క్రైస్తవ్యాన్ని నాశనం చేద్దాం అన్నట్టుగా ఒక్కొక్కరిని ఒక్కో రకంగా దేవుడి కోసం వాడబడతలేదమ్మ వీళ్ళు. మొన్న అన్నాను కదా నేను, అయ్యా మీరు దేవుడి కోసం వాడబడతలేదయ్యా, సైతానుగాడు బాగా వాడుకుంటున్నాడు మిమ్మల్ని అన్నానా మొన్న వాక్యంలో? ప్రతీది కూడా దేవుడు వాక్యంలో నుంచేనండి. అసలు దేవుడు ఏమన్నాడు? విమర్శించకండి, విమర్శల పాలు కాకండి. నీ కంటులో ఉన్న దూలమునెంచక ఎదుటివాని కన్నులో ఉన్న నలుసు తీయటియాలంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఖండించి గద్దించి బుద్ధి చెప్పమన్నాడు అంటారు. అన్నీ ఆయనే, సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఖండించి గద్దించి బుద్ధి చెప్పి పాస్టర్లు చెప్పమన్నాడు నిన్ను చెప్పు. మరి అది నిజమే కదా. చెప్పమన్నాడు. మరి పౌలయ్య గారు పేతురయ్య గారు చెప్పలేదా? పేతురు ఒకసారి ఏం చేశాడంటే మాయావేషం వేశాడు. ఎవరో? పేతురు. ఏమని వేసాడో తెలుసా మాయావేషం? దేవుని బిడ్డలతోటే భోజనం చేయాలి. ఆ తర్వాత రోజుల్లో అన్యులు అందరూ కూడా కలిసిపోయారు కదా. ఆ తర్వాత అన్యులతో కూర్చుని భోజనం చేయవలసిన పరిస్థితి వచ్చింది. జాగ్రత్త, సందర్భం వచ్చిందని చెప్పేస్తున్నాను, మొత్తం అంతా జాగ్రత్తగా వినండి. సందర్భం వచ్చేటప్పటికి ఆ సందర్భంలో అతను వాళ్ళతో కలిసి కూర్చుని తిన్నాడు. తినేటప్పటికి యూదులు వాళ్ళతో కలిసి కూర్చుని తినరు. యూదులు అన్నవాళ్ళు ఆ ఊరు వచ్చారు. వీళ్ళు భోజనం చేసే ప్రాంతానికి వచ్చేటప్పటికి పేతురు గారు కసక్కలు లెగిసిపోయి చేయగడిగేసుకున్నారు. కసక్కలు లెగిసిపోయి చేయగడిగేసుకుంటే పౌలు అసలు చాలా రోషమేమో, ఏయ్ పేతురు నువ్వు ఎందుకు మాయావేషం వేసుకున్నావు? వాళ్ళు వచ్చి చూస్తున్నారని నువ్వు లెగిసిపోతున్నావా అని ఏం చేశాడు? కోప్పడిపోయాడు. అందరిలోనే కోప్పడ్డాడు. ఇప్పుడు వీళ్ళు ఏం పట్టుకుంటారు తెలుసా? పాస్టర్ని గద్దించలేదా పౌలు, అందుకని నువ్వు గద్దించేస్తున్నావా? అలాగే ఉంటుంది ఇప్పుడు వాదం. అదే పౌలయ్య గారు వాదాలు పెట్టుకోవద్దు. మీరు పౌలయ్య గారిని పట్టుకున్నారు, అదే పౌలయ్య గారు వాదాలు పెట్టుకోవద్దు, తమ వాదములు యందు విరుద్ధులైరి అని రోమపత్రిక రాయించడం తెలదా? తెలుసా లేదా నీకు? మేము ఇలాంటివన్నీ కూడా ధ్యానం చేయం. మమ్మల్ని సైతానుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తాం. ఎలా బోధ చేస్తున్నాడండి బిలాము? సైతానుగడి బోధ కదా అది. ఎలా చేస్తున్నాడండి ఇస్కరియోతు ఏదో సైతానుగడి బోధ కదా. అందుకేనండి కడవర దినాలలో ఆత్మ చెప్పుచున్నాడు. ఏ ఆత్మ చెప్పుతున్నాడు? దుర్బోధల వలన ఎంతోమంది విశ్వాస భ్రష్టులైపోతారు. జాగ్రత్త. ఇప్పుడు మీరు ఇవన్నీ తెలుసుకోలేదనుకో, నేను చెప్పిన పాస్టర్ గారు చెప్పిన బోధలు విని తర్వాత మళ్ళీ ఎవరో బోధ చెప్తే వాళ్ళు ఏం చూపిస్తారు? దేవుడు పశ్చాత్తాపడ్డాడు అన్నీ చూపిస్తాడు, పశ్చాత్తాపడిని చూపించడు. అప్పుడు మీరేమనుకుంటారు? మా పాస్టర్ గారు నొక్కి బల్ల, ఇక్కడ బల్ల ఉంది కదా, ఈ బల్ల గుద్దేసి చెప్పేసేవారు. మరి ఇదేంటి ఈయనేమో పెద్ద పాస్టర్ గారు అంటున్నారు, ఈయన అసలు మామూలుగా హైదరాబాద్ నుంచి వచ్చారు, మామూలుగానే జరిగిపోతున్నాయి. మరి ఏం నమ్మాలి? హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే నమ్ముదాం. ఎందుకంటే రాత్రి యేసుప్రభుని ఎవరు నమ్మలేదు. రాత్రి చెప్పుకున్న వాక్యులే అంటే మనోడు. ఇప్పుడు కూడా పాస్టర్ అమ్మ గారు ఎరడోని క్యాంప్ వచ్చి 20 సంవత్సరాలు అయిపోయింది, పాతకెళ్ళిపోయారు. 18 పాతకెళ్ళిపోయారు. అందుకని ఇప్పుడు ఎవరు నమ్ముకుని అని అనుకుంటారేమో అని దేవుడు ప్రతిదీ కూడా ఎలా మాట్లాడుతున్నాడు? సుస్పష్టంగా క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎన్ని లేవు వాదాలు వచ్చేసి ఉన్నాయి బైబిల్లో. అంటాడు మీ దేవుడు తల్లికి బిడ్డకి ఇట్టేస్తాడంటే స్విచ్ ఉంది. నేను సమాధాన పరచడానికి వచ్చినా, నేను అగ్ని వేయడానికి వచ్చాను.
అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, తల్లి బిడ్డల మధ్య అగ్ని వేయడానికి వచ్చాను, నేను మంటెట్టడానికి వచ్చాను అంటే కొందరు పట్టుకుని మీ దేవుడు ఆ సమాధానం సృష్టించడానికి వచ్చారా పిచ్చి వాళ్ళారా? దాని అర్థం ఏంటో తెలుసా? భార్యని పట్టుకుంటాడు దేవుడు, దేవుడు 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 అంటది భర్త. ఏయ్ నువ్వు దేవుడు అన్నావంటే తన్నెత్తాను నిన్ను. అయినా దేవుడు అంటది. భర్త ఏం చేస్తాడు? కూడేస్తాడు. అయినా పడద్దు ఆవిడ. ఇప్పుడు తల్లి భార్య భర్తల మధ్య ఏమొచ్చింది? ఎవరిని బట్టి? దేవుడిని పట్టుకున్నందుకు. తల్లి బిడ్డల మధ్య తండ్రి అంటాడు, ఏ కులం తక్కువ దేవుడిని నమ్ముకున్నావేంటి నువ్వు? ఆమె దేవుడి కోసం బాగా నిలబడద్ది. అమ్మా నాన్నల తన్ని తరిమేస్తారు. ఇద్దరికి మధ్యలో సిచ్చు వచ్చిందా లేదా? దాని అర్థం ఏంటి? దేవుని నిమిత్తం చాలామంది దేవుణ్ణి వదులుకోలేదండి. అన్నదమ్ములను వదులుకున్నారు, అక్క చెల్లెల్ని వదులుకున్నారు. మరి వాళ్ళ మధ్యలో ఏమొచ్చింది? అది దాని అర్థం. అర్థమైందా? అర్థం అంటే అర్థమైందా? అది. ఇప్పుడు చూడండి, చాలామంది ఇక్కడికి వస్తున్నారు మీరు ఆరాధనకి. ఆరాధనకి వెళ్ళావంటే కుదరదు, కాళ్ళు ఇరిగిపోతాయి అన్నారనుకో, మానకుండా వచ్చేసారనుకో, మా బాగా వెళ్ళావని ముద్దు పెడతాడు భర్త కదా. అక్కడ ఇద్దరికి ఏమొస్తుంది? అర్థమైంది కదా మీకు? ఇలాంటి వాదాలు వచ్చేవి ఎక్కడ ఉన్నాయి? బైబిల్లోనే ఉన్నాయి. ఇవి పట్టుకుని పరిశుద్ధాత్మ అభిషేకం లేనోళ్ళు, సైతాన్ని గడి చేత బలంగా వాడబడుతున్న వాళ్ళు, ఇంక వీటి మీద ఉంటుంది దృష్టి అంతా. ఇంకా వాక్యం మీద ఎవరినన్నా బలపరుద్దామని ఉండదు. ఈ రోజున బాగా అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు చెప్పండి అమ్మా, దేవుడు ఆత్మ ఉండాలి. అందుకే మనలో దేవుడు లేకుండా మనకు వాక్యం తెలుసు కదా. ఓహో పలానా సందర్భంలో ఇలా జరిగింది కాబట్టి ఇలాగ వెళ్ళిపోదాం మనం అంటే తప్పు అయిపోద్ది, పొరపాటు అయిపోద్ది. మనల్ని నడిపించేది దేవుడు, నిలబెట్టేది దేవుడు. ఏ సందర్భంలో ఏ అప్లై చేసుకోవాలో దేవుడే చెప్పాలి, దేవుడే నడిపించాలి. వాక్యం ద్వారా నడిపించిన, వాగ్దానం ద్వారా నడిపించిన, ప్రవచనం ద్వారా నడిపించిన, ప్రత్యక్షత ద్వారా నడిపించిన ఏం చెప్పాలి? దేవుడు చెప్పాలి. హల్లెలూయా. చివరికి ఒకే ఒక సందర్భం చెప్పేస్తాను, ఇంకా దీన్ని క్లోజ్ చేస్తాను. మంచి ప్రవక్త ఉన్నాడండి, మంచి సేవకుడు, మంచి సేవకుడు. ఈ మంచి సేవకుడు అద్భుతంగా దేవుడు చెప్పినటువంటి ప్రవచనాన్ని పట్టుకుని యెరోబాము బలిపీఠం కడతా ఉన్నప్పుడు, బలిపీఠమా నువ్వు బద్దలైపోదు కానీ ప్రవచనం ఎత్తు, ఏ మార్గంలో వెళ్ళావా ఆ మార్గంలో వెళ్ళొద్దు, జాగ్రత్త సుమా అని దేవుడు చెప్తే దేవుడు చెప్పినట్టుగా చేశాడండి ప్రవక్త. యవ్వన దైవజనుడు, రోషం కలిగినాడు. అలాంటిది ముసలోడు వచ్చి, నేను నీ వంటి ఒక ప్రవక్తనే, ముసల దైవజనుడు, అబద్ధ దైవజనుడు, నేను నీ వంటి ఒక ప్రవక్తనే, దేవుడు నాతో మాట్లాడాడు, దేవదూతను పంపి నువ్వు మా ఇంటికి వచ్చి అన్నపానములు పుచ్చుకోవాలి. ఈ అబద్ధికుడు దృష్టి దేవుడు వాక్యాన్ని నెరవేర్చడానికి ఉన్నాడా? అబద్ధికుడు దేవుడు తిన్ననైన మార్గములో కుదురుగా ఉండొచ్చు కదా, చాలు. కుదురు కుంపటెట్టాడు దేవుడి, కుదురుగా ఉండొచ్చు కదా. నువ్వు ముసలోడు, నువ్వు అబద్ధికుడు, వెళ్ళిపోతున్నా మంచి దైవజనుడు ఎందుకు నీకు? నువ్వు కూర్చుంటే అతను బాగుపడతాడు. ఈ రోజున్న దెయ్యాలతో పీడింపబడుతున్న వాళ్ళు కూర్చుంటలేదు, ఏదో వాళ్ళకి వచ్చింది ముక్కలు చెప్పుకోవట్లేదు. వాళ్ళని సైతానిగాడు ప్రేరేపించేసి ఎలాగంటే, నీకే బయలుపరిచేస్తున్నాను నేను, నువ్వే హీరోవి, నువ్వు లేకపోతే లేదా గద్దించడానికైనా, ఖండించడానికైనా, బుద్ధి చెప్పడానికైనా నువ్వే అంటే ఈయన గారు బూస్ట్ లాగా బలం తెచ్చుకుని ఊరుబ్బినట్టు ఉబ్బిపోయి, ఇదంతా ఎవరి ప్రేరణ? ఆ రోజున ముసలి అబద్ధ ప్రవక్తగా ఎవరి ప్రేరణ? ఏమైపోయాడు మంచి ప్రవక్త? ఈ రోజున మంచోళ్ళని చంపడానికి సైతానిగాడు అబద్ధికులను వాడుకుంటున్నాడు, అబద్ధికులను వాడుకుంటున్నాడు, భ్రమ పెట్టి వాడుకుంటున్నాడు. భ్రమ పెట్టి జరుగుతున్న సేవను జరగనివ్వట్లేదు. వీళ్ళు చక్కగా వీళ్ళకి ఇచ్చినటువంటి జ్ఞానం దేవుడి కొరకు ఉపయోగిస్తే ఈ వెలుగుదూత వేషంలో ఈ భ్రమపరిచి ఆత్మలతో కొట్టుకుని చివరికి అంటారు వీళ్ళందరూనే, సుప్రభ డిబేట్లు పెట్టేశాం, ఏం ఉద్ధరించావు, డిబేట్ పెట్టి స్వస్థతలు తప్పని రుజువుపరిచావు అంతేను. ఏమంటే ఈ రోజుల్లో స్వస్థతలు తప్పు అంటున్నారండి, దేవుడు మాట్లాడ్డా అంటున్నారండి. దేవుడు మాట్లాడ్డామా?
మీలో స్వస్థతలు జరగలేదు. సోనియా అమ్మగారు ఏదో జల్లింది మీ మీద. ఇంకేం చెప్పాలి? ఇవన్నీ వైరల్ అవుతుంటే నిజమైన ప్రవక్తలను చంపుతున్నారు. ఈ పనికి మాలినోళ్ళకి, పనికి మాలిన వాళ్ళు, దేవుని వాక్యంలో పనికి మాలినోళ్ళు కొందరని రాయబడింది కదా. ఈ పనికి మాలినోళ్ళు దేవుడు చేత నిర్ణయింపబడిన వాళ్ళు నమ్మరు. సౌలు దేవుడి చేతన పిలువబడితే, ఏర్పాటు చేయబడితే రోజున పనికి మాలిన కొందరు వీడు మనల్ని వెళ్తాడా అన్నారా? ఇక్కడ కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న వాళ్ళకి దుష్ట సంబంధులు జీవితకాలం తగులుతూనే ఉంటారు. దీనివల్ల దేనికి డ్యామేజ్ జరుగుతుంది? సేవకి. నువ్వు నోరు మూసుకొని ఉండొచ్చు కదా, ఎలాగోలాగ స్వస్థతలు జరుగుతున్నాయి కదా, ఆడు బాగుపడ్డాడు కదా. పౌలయ్య గారు కూడా ఏమన్నా అన్నారా? నా శత్రువులు కూడా నా మీద ఇష్టం లేకుండా సువార్త ప్రకటించిన నో ప్రాబ్లం, ఏదో విధంగా వాళ్ళు నా మీద మిష చేతనైనను దేవుడి సేవ చేస్తున్నారు, అలాగైనా దేవుడి సేవ జరగని అన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభు వారితో శిష్యులు, యేసు ప్రభు యోహాను శిష్యులు అద్భుతాలు చేసేస్తున్నారు, వాళ్ళని ఆపేమని చెప్పు అంటే, అది ఎట్రా ఆపమని చెప్తూ ఎలాగోలాగా చేస్తున్నారుగా, చేయని. వీళ్ళు ఎత్తుక్కోరండి ఏవి. ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు హృదయంలో ఉంటుంది, కానీ ఇవి ఉండవు వీళ్ళకి. ఇవి ఉండవు. అనుకూలమైన వచనాలు ఎత్తుక్కోరు. వాళ్ళకి అనుకూలమైన వచనాలు ఎత్తుక్కుని, పౌలయ్య గారు దిగదుడిసేయలేదా పేతురుని? నువ్వు పేతురు, నువ్వు పౌలువు. యేసుప్రభు శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, నువ్వు యేసుప్రభు. మరి నువ్వు యేసుప్రభులో ఫీల్ అయిపోతున్నావు. యేసుప్రభు సకల మానవాళి కోసం రక్తం చిందించాడు. కనీసం నువ్వు దేవుడు దాసులను కూడా రక్తం చిందించేస్తున్నావు. నువ్వు దేవుడు దాసులు రక్తం మరిగించేస్తున్నావు. నువ్వు అంత కెపాసిటీ ఉంది మరి నీకు. అమ్మా అర్థం చేసుకోండి, ఇవన్నీ కష్టమాడు చెప్పడానికి రావు. సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఎవరు ఏ వాక్యం చెప్తున్నా బాగుంది అనుకోకండి. అది నిజమా, అబద్ధమా, సత్యమా, అసత్యమా, అసలు మన వాక్యాలతో పోల్చబడుతున్నాయా అనే విషయాన్ని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అధ్యయనం చేయండి. భ్రమపరుచు ఆత్మలకు మీరు ఎప్పుడు కూడా అప్పగింపబడద్దు.